అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆపదలు కాచుకొని ఉంటాయి. రచన ఏవి మోహన్ రావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? హౌరా మద్రాస్ మెయిల్ విజయవాడ ప్లాట్ఫామ్ పైన ఆగింది. ఏసీ కూపే తెరిచి కిందకు దిగింది మంజుల. పెద్ద పెద్ద పూల నైట్ గౌన్ తొడుక్కునుంది. మేడం, ఏం కావాలి? అడిగాడు అటెండర్. బుక్ స్టాల్ ఎటికేసుంది? అడిగింది మంజుల. ఆమె మెడలో వజ్రాల నెక్లెస్ మెర్క్యూరీ దీపాల వెలుగులో తళతళలాడిపోతోంది. ఎడంచేతి వేలుకున్న రవ్వల ఉంగరం దగదగలాడిపోతోంది. కొద్దిగా దూరంలో ఉంది. ఏం కావాలో చెప్పండి, తెచ్చిస్తాను అడిగాడు అటెండర్. అలాంటి ఖరీదైన ఆడవాళ్లకు ఎలాంటి సర్వీస్ చేసినా వృధా పోదనే అనుభవం మీద తెలుసు అతనికి. నో, నేను వెళ్తాను, 10 నిమిషాల్లో వచ్చేస్తాను, ఇక్కడే నించుని చూస్తూ ఉండు అంది మంజుల ముందుకు కదలబోతూ. అలాగే తలూపి నిలబడ్డాడు అటెండర్. హిగాన్ బాదం స్టాల్ ముందు నిలబడింది మంజుల. అందరూ ఆమెనే చూడసాగారు. మంజుల అందంగా ఉంటుంది. వయసు 40 దాకా ఉన్నా జాగ్రత్తగా మేకప్ చేసుకుని 30కి మించినట్టుగా కనిపించడానికి అస్తమాను తంటాలు పడుతూ ఉంటుంది. ఏం కావాలి మేడం? అడిగాడు స్టాల్లో ఉన్న మనిషి. ఎనీ హాట్ బుక్స్? అడిగింది చిన్నగా. సారీ, వీ డోంట్ సేల్ దట్ స్టఫ్ అన్నాడు నవ్వుతూ. ఓకే అంటూ 4-5 మ్యాగజైన్లు తీసుకుని స్కిన్ లెదర్ పరుసు తెరిచి 10 రూపాయల నోటు అందించింది. అతడు లెక్క చూసి చిల్లర అందించాడు. మంజుల అందుకొని వెనక్కి తిరిగింది. తెల్లటి యూనిఫామ్లో ఉన్న టికెట్ కలెక్టర్ లావుగా ఎత్తుగా ఉన్న ఒక కుర్రాడి కాలర్ పట్టుకుని అతడేదో చెప్తుంటే వింటున్నాడు. వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా జనం అటు ఇటు హడావుడిగా పరిగెత్తసాగారు. మంజుల కాస్త ముందుకు నడిచి వాళ్లకు దగ్గరగా జరిగింది. తిండి తిని 6 రోజులైంది. పని కోసం విజయవాడ అంతా తిరిగాను, దొరకలేదు. లాభం లేదని మద్రాసుకు పోదామని వచ్చాను. టికెట్టు కొనేందుకు డబ్బులు లేవు నా దగ్గర. నన్ను జైలుకి పంపండి, అక్కడన్నా హాయిగా తిండి దొరుకుతుంది అన్నాడు ఆ కాలర్ ఓనర్. నీలాంటి రాస్కెల్స్ను చాలా మందినే చూశాను. డబ్బెక్కడో దాచిపెట్టి ఉంటావు, మర్యాదగా తీసివ్వు, లేకుంటే జైల్లో తోసేస్తాను అన్నాడు టీసీ కటువుగా ఆ కాలర్ని పట్టుకొని వదలకుండా. మంజుల అతడిని చూసింది. మంచి దృఢమైన శరీరం, మనిషి అందంగా కూడా ఉన్నాడు. వయసు అట్టే ఉండదు కూడా. 2 నిమిషాలు మనసులోనే ఏదో మదన పడింది. టక్కున ఏదో నిర్ణయానికి వచ్చినట్టు వాళ్ల దగ్గరికి నడిచింది. ఏయ్ మిస్టర్ టీసీ పిలిచింది మంజుల. టికెట్ కలెక్టర్ వెనక్కి తిరిగాడు. మంజుల వేషం దర్జా చూసి బిక్కుమన్నాడు. ఏంటి అతన్ని అలా పట్టుకున్నావు? అడిగింది అధికారంగా. టికెట్ లేదండి, అందుకనే. అతను నాకు తెలుసు, మద్రాసుకు టికెట్ రాసివ్వు అంటూ 100 రూపాయల నోటు విసిరింది. టీసీ అతని పట్టు వదిలేసి సారీ మేడం అంటూ గబగబా ఎర్ర రసీదు పుస్తకం తీసి రాయసాగాడు. థ్యాంక్ యూ మేడం అన్నాడు అతను. అతన్ని గమనించినట్టుగానే ఆ రసీదు చిల్లర తీసుకుని బండెక్కు, సెంట్రల్లో నన్ను కలువు, ఓకే అంది మంజుల. ఓకే మేడం అన్నాడు అతను. మంజుల చకచక తన కూపే వైపే వెళ్ళిపోయింది. ఎవరో ఆమె, చాలా డబ్బున్నదానిలా ఉంది అడిగాడు టీసీ రసీదు రాసిస్తూనే. మా నాన్నగారి ఫ్రెండ్ భార్య అండి, 10 కోట్లు ఉంటుందేమో. ఆమె మరిదిగారేనయ్యా, మీ రైల్వే మంత్రి. అవకాశం దొరికింది కదా అని కోశాడు. రసీదు రాయడం ఆపి ఉలిక్కి పడ్డాడు. త్వరగా రాసివ్వు అన్నాడు అతను. నీ కాలర్ పట్టుకోవడం ఆమె చూసింది. నేను ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాను అని మరిదిగారైన మంత్రిగారితో చెప్పి ఉద్యోగం ఓడపికిస్తుందేమోనని భయంగా ఉందోయ్ అన్నాడు టీసీ. నీకా గొడవ లేకుండా నేను చూస్తాలే అంటూ రసీదు మిగిలిన చిల్లర అందుకున్నాడు. టీసీ బలవంతం చేసి వద్దంటున్నా వినకుండా అతడికి కాఫీ ఇప్పించాడు. నీ పేరేమిటన్నావు అడిగాడు టీసీ. కూపర్ అన్నాడు. నీ అడ్రస్ రాసివ్వబోయి, ఏదైనా అవసరం ఉంటే వస్తాను అన్నాడు టీసీ. ఇప్పుడు అమ్మగారు చూశారు కదా, ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకుపోతుంది. నేనెక్కడ తిరుగుతానో, ఎప్పటికి మా ఊరు చేరతానో నాకే తెలియదు. అందువల్ల నీ అడ్రస్సే రాసివ్వు, ఇల్లు చేరాక ఉత్తరం రాస్తాను అన్నాడు కూపర్. టీసీ అడ్రస్ రాసిచ్చాడు. రైలు కదలబోయింది. కూపర్ స్లీపర్ కంపార్ట్మెంట్లోకి ఎక్కి పడుకున్నాడు. మంజుల డోర్ మూసి లాక్ చేసి లైట్ వెలిగించింది.
బెడ్కి ఎదురుగా కంపార్ట్మెంట్కు బిగించి ఉన్న పెద్ద అద్దంలో ముఖం చూసుకుంది. నల్లటి ఎత్తైన నొక్కుల జుట్టు, విశాలమైన నుదురు, పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ముక్కు, చిన్న నోరు, బుల్లి గడ్డం అన్నీ అందంగానే కనిపించాయి. కాకపోతే కళ్ళ కింద నల్లటి చారలున్నాయి. అవే తన వయసును పట్టిస్తున్నాయి. పంట చేనులా ఒంటి నిండా ఉంది యవ్వనం. కానీ భర్త ముసలి పీనుగా. అతడికి కావలసినంత డబ్బుంది. మంజుల సుఖం కోసం వెనక ముందు చూడకుండా ఎంతైనా ఖర్చు పెట్టే తెగింపు ఉంది. ఆమెకు కావాల్సింది అవి కాదు. తన అందాన్ని జుర్రుకోగల మగవీరుడు కావాలి. ఆ అనుభవం తీపి ఆమెకు పెళ్లి కాకముందు తెలుసు. పెళ్ళయ్యాక అంతస్తుకు భయపడి ఆస్తి పొందుతుందన్న కలవరంతో కోరికలకు పగ్గాలు వేసుకొని బ్రతుకుతోంది. మంజులకు అంతకుముందు తను డబ్బిచ్చి టికెట్ కొనిచ్చిన కుర్రాడు గుర్తొచ్చాడు. అందంగా లేకున్నా బలంగా ఉన్నాడు అని అనుకుంది. అతన్ని 2 దినాలు అంటే భర్త మద్రాసులో దిగేదాకా హాయిగా వాడుకోవాలి. అతని పేరు అడగనందుకు నొచ్చుకుంది. అలాగే తన పేరు అతనికి చెప్పలేదు. మద్రాసులో దిగాక అతను కనిపిస్తాడో లేదో అన్న అనుమానం వేధించింది. అతన్ని తలుచుకుంటూ ఉంటే నిద్ర రావడమే లేదు. బండి ఆగగానే వెళ్ళి కూపేలోకి పిలుచుకొద్దామా అన్నంత తపన పుట్టింది మంజులకు. ఎవరైనా చూస్తారేమోననే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. సూట్ కేసులోంచి ఒక ఇంగ్లీష్ హాట్ బుక్ తీసి చదవసాగింది. దానిలోని వింత వింత సీన్లు తలుచుకుని వాటిల్లో ఉన్న అమ్మాయి తనే అని ఊహించుకుంటూ మెల్లగా మత్తు నిద్రలోకి జారిపోయింది మంజుల. మెయిల్ మద్రాస్ సెంట్రల్లో ఆగింది. మంజుల కిందకి దిగింది. గుడ్ మార్నింగ్. వెనక నుంచి ఎవరో విష్ చేశారు. తల తెప్పి చూసింది. అతనే నిలబడి ఉన్నాడు. గుబురు గడ్డం, మాసిపోయిన ప్యాంటు, చొక్కా, చిరిగిపోయిన క్యాన్వాస్ బూట్లు. చొక్కా బొత్తాలు ఊడిపోయి ఉన్నాయి. అందులోంచి వెడల్పాటి ఛాతీ అందంగా కనిపించింది. గుడ్ మార్నింగ్ అంది మంజుల. థ్యాంక్ యూ. మీరు ఆదుకోకుంటే నన్ను అతను జైలుకు పంపేవాడు. మీరిచ్చిన 100 రూపాయల్లో టికెట్కు పోను, మిగిలిన చిల్లర ఇదిగోండి అన్నాడు అతను. నువ్వేం ఖర్చు పెట్టుకోలేదా? మీరు చెప్పలేదు కదా. సారీ, ఆ డబ్బు నీకే, ఉంచుకో. నాకొద్దు, అలా తీసుకోవడం నాకు పడదు. మీ సామాన్ తెచ్చి టాక్సీలో పెడతాను. 2 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడతను. నీ పేరు అడిగింది మంజుల. కూపర్ చెప్పాడతను. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో నాకే తెలియదు. నాకు తిని తిరగడం తప్ప మరేమీ తెలియదు. కార్ డ్రైవింగ్ తెలుసా? తెలుసు. మీకు కారు ఉందా? ఒకటి కాదు, ఇక్కడే 3 కార్లున్నాయి. ఒక డ్రైవర్ ఉన్నాడు. అతడికి ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు. నీకు వేరే ఎక్కడ పని దొరకకుంటే వచ్చి చేరు. నెలకు 125 రూపాయలు ఇస్తాను జీతం. భోజనం వగైరా పెడతారు అంది మంజుల. థ్యాంక్స్ మేడం. మీరు అనవసరమైన శ్రమ తీసుకుంటున్నారేమో అడిగాడు కూపర్. నో, అలాంటిదేం లేదు. నిన్ను చూస్తే మంచివాళ్లాగా కనిపిస్తున్నావు. అందుకేనేమో సాయం చేయాలి అని అనిపిస్తోంది అంది మంజుల. అయితే మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలో చెప్పండి అన్నాడు కూపర్. నీకు హోటల్ ఓల్గా తెలుసా అడిగింది మంజుల. విన్నాను, మౌంట్ రోడ్లో ఉంది. 10 గంటల ప్రాంతంలో రా. రిసెప్షన్లో మిసెస్ డాల్మియా అని అడుగు. రూమ్ నెంబర్ చెప్తారు. తిన్నగా వచ్చాయి. ఈలోగా కారు హోటల్కు తెప్పిస్తాను అంది మంజుల. థ్యాంక్స్. ఈ డబ్బు అంటూ అందివ్వబోయాడు కూపర్. నీ దగ్గరే ఉంచుకో. కావలసింది ఖర్చు పెట్టుకో. ముందు 1 జత మంచి బట్టలు కొనుక్కో. ఎక్కడన్నా చిన్న హోటల్లో రూమ్ తీసుకుని స్నానం అది చేసి శుభ్రంగా తయారై ఆ తర్వాత రా ఓల్గాకు అంది మంజుల. అలాగే మేడం అంటూ తలంచుకున్నాడు కూపర్. మంజుల టాక్సీ ఎక్కి పోనీ అంది. టాక్సీ ముందుకు సాగింది. కూపర్ చూస్తూ నిల్చున్నాడు. హోటల్ ఓల్గాలో మంజులకు మంచి పేరుంది. ఆమె ఎప్పుడు మద్రాసు వచ్చినా అక్కడే దిగుతూ ఉంటుంది. ఆ హోటల్లో మేజర్ షేర్స్ ఆమె భర్తకున్నాయి. ఆమె బస చేసిన కొన్ని రోజులు అందరూ భయంగా పనిచేస్తూ ఉంటారు. టాక్సీ రిసెప్షన్ వద్ద ఆగింది. మంజుల దిగింది. కౌంటర్లో ఉన్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని చూసి నవ్వి తిన్నగా వెళ్ళిపోయింది ఎలివేటర్ వైపు మంజుల. ప్రొపరేటర్ కోసం 7వ అంతస్తులో ఒక ఫ్లాట్ ఎప్పుడు ఖాళీగా ఉంచి పెడతారు. 2 బెడ్రూమ్లు, 1 హాలు, అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి. విండో దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుంటే దాదాపు మద్రాసు నగరం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ గదంటే మంజులకు చాలా ఇష్టం.
స్నాన పానాదులు ముగించుకొని డ్రెస్ చేసుకుంది మంజుల. బాయ్ తెచ్చిన టిఫిన్ తిని సోఫాలో కూర్చుంది. పక్కనే ఉన్న వెడల్పాటి రోడ్లో రకరకాల కార్లు పరిగెడుతున్నాయి. వాటి మీద ఎంత ప్రయత్నించినా ఆమె దృష్టి నిలబడడం లేదు. ఆమెకు కూపర్ గుర్తు రాసాగాడు. అంతలోనే ఆమెకు అనేక రకాల అనుమానాలు కలగసాగాయి. ఓ మారు చనువిచ్చాక ఇలాంటి వాళ్ళు తనపైన అధికారం చలాయించడానికి ప్రయత్నిస్తారేమో, లేదా అదే పనిగా డబ్బు ఇవ్వమని అడగడమో, ఇవ్వకుంటే 10 మందికి చెప్పి అల్లరి పెడతామని భయపెట్టడమో చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి మాత్రం తను రానివ్వదలుచుకోలేదు. మంజుల భర్త డాల్మియాకి ఎంతో డబ్బుంది, అంత తెలివి కూడా ఉంది. 70 సంవత్సరాల వయసులో పెళ్ళాడాడు మంజులను. ఆమెను తను శారీరకంగా సుఖపెట్టలేనని తెలిసి కూడా ఆమె ఆకర్షణకు లొంగి తట్టుకోలేకపోయాడు. అందుకే పెళ్ళాడాడు. ఆమె తన కోరికను తీర్చుకునేందుకు అడ్డమైన వాళ్లకు శరీరాన్ని అప్పగించడం ఊహించి అలా జరగకుండా ఉండేందుకు ఏదైనా గట్టి కట్టుబాట్లు చేయాలని ఆలోచించసాగాడు. అతడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే వీలునామా రాశాడు. దాని ప్రకారం మంజులకు అతని తదనంతరం సగం ఆస్తి వస్తుంది. కానీ ఆమె మరే మొగాడితోనైనా సంబంధం పెట్టుకున్నట్లు రుజువైతే ఆమె వాటా మొత్తం దేశ రక్షణ నిధికి చెందుతుంది. ఆ క్లాస్ తెలుసుకుని మండిపడింది మంజుల. అతన్ని పెళ్లాడేటప్పుడు చేసుకున్న ఊహలన్నీ తారుమారైనందుకు విచారించింది. అది మొదలు ఎవరైనా మొగాళ్ళు మరీ దగ్గరగా వచ్చినా, చనువుగా ప్రవర్తించబోయినా బెదిరిపోయేది. ఆ డబ్బు, అది ఇచ్చే సుఖం, సెక్యూరిటీ అనుభవించడం మొదలుపెట్టాక ఎలా అది లేకుండా బ్రతకాలో ఆమెకు అర్థం కాలేదు. కూపర్ కుర్రాడు, మంచి వయసులో జోరులో ఉన్నాడు. అతన్ని డ్రైవర్గా పెట్టుకోవాలి. 2 దినాలు మాత్రమే. డాల్మియా వస్తాడు. అతడు చూశాడంటే అనుమానిస్తాడు. కలకత్తాలో బంగ్లా కార్లు నడిపే వాళ్ళంతా ముసలివెదవలే. ఈ 2 దినాల్లో కూపర్ వద్ద పొందగలిగినంత శారీరక సుఖం పొందాలి. ఆ తర్వాత డబ్బులిచ్చి పంపించేయాలి. లేచి వెళ్ళి అద్దంలో చూసుకుంది. తనకు తనే ముద్దొచ్చేట్టుంది. ఎప్పుడు కూపర్ వస్తే అనుకొని మురిసిపోయింది. కార్నర్ స్టూల్ పైనున్న బ్లూ కలర్ ఫోన్ మోగింది. మెల్లిగా వెళ్ళి రిసీవ్ చేసుకుంది. హలో, నేను డాల్మియా గారి సెక్రటరీని, ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను అందొక అమ్మాయి అవతల వైపు నుంచి. ఆమె మంజులకు తెలుసు. పేరు లీనా. ఎస్ లీనా, నేనే మంజులను. ఏంటి విశేషాలు అడిగింది అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మీరు సుఖంగా చేరారా? మిస్టర్ డాల్మియా ఎల్లుండి రాత్రికి మద్రాసు వస్తామని చెప్పమన్నారు. ఆ మరుసటి దినం కారులో ఊటీకి వెళ్తారట. మిమ్మల్ని కూడా పనులన్నీ ముగించుకొని సిద్ధంగా ఉండమని చెప్పమన్నారు మేడం. ఓకే, ఐ విల్ బీ రెడీ అంది మంజుల. థ్యాంక్స్ అంటూ ఫోన్ కట్ చేసింది. మంజులకు మద్రాసులో బంగ్లా ఉంది. మామూలుగా దాన్ని ఉపయోగించరు. వచ్చినప్పుడు హోటల్లోనే మకాం పెడుతూ ఉంటుంది. కానీ ఈ మారు బంగ్లాకు వెళ్దాము అని అనిపించింది. కూపర్తో హోటల్లో గడపడం ప్రమాదం కొనితెచ్చుకోవడం అవుతుందని ఆమెకి తెలుసు. ఎవరికంటనన్నా తన రాసలీలలు పడితే వాళ్ళు డాల్మియాకు ఆ సమాచారాన్ని అందిస్తారు. దాంతో అతను తనకు విడాకులు ఇచ్చి పంపుతాడు. బంగ్లాకు ఫోన్ చేసింది. పనివాడు ఒక్కడే ఉంటాడక్కడ. అతను పలికాడు. తను మరొక గంటలో వస్తానని చెప్పి రిసీవర్ పెట్టేసింది. మనసులోనే కూపర్ను ఎలా లొంగదీసుకోవాలో, ఎలా అతని ద్వారా తన అవసరాలు తీర్చుకోవాలో ఆలోచించుకుంటూ కూర్చుంది మంజుల. కాలింగ్ బెల్ గణగణ మోగింది. మంజుల ద్వారం కేసి చూస్తూ కమిన్ అంది. తలుపు నెట్టుకొని లోపలికొచ్చి మంజులకు దూరంగా నిలబడ్డాడు కూపర్. చాక్లెట్ రంగు జీన్స్ ప్యాంటు, తెల్ల షర్టు ఇన్షర్ట్ చేసుకొచ్చాడు. గడ్డం మాత్రం తీయలేదు. మంజుల అతన్ని కింద నుంచి పైదాకా పరిశీలనగా చూసింది. కూపరు తన్ను తానే చూసుకొని తలంచుకొని నిలబడ్డాడు. గుడ్, యు ఆర్ రియల్లీ లవ్లీ అంది మంజుల. నన్ను అనవసరంగా పొగుడుతున్నారు. మీ సాయానికి కృతజ్ఞుణ్ణి అన్నాడు కూపర్. వద్దు, నాకు నువ్వు రుణపడ్డావు. అది తీర్చుకునే దారి చూపిస్తాను. తీర్చుకుంటావా అని అడిగింది మంజుల. తప్పకుండా చెప్పండి మేడం అన్నాడు కూపర్ ఉత్సాహంగా. చెప్తాను, కానీ చెప్పకుండానే త్వరలోనే తెలుసుకుంటావు. నాకిక్కడ ఒక బంగ్లా ఉంది, వెళ్ళి చూసి రావాలి అని అనుకుంటున్నాను. నువ్వు కిందకెళ్ళి రిసెప్షన్లో నా పేరు చెప్పు. ఒక కారు ఇస్తారు, దాన్ని తెచ్చి పోర్టిగోలో ఉంచు. నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అంది మంజుల.
అలాగే అంటూ సెల్యూట్ చేసి గదిలోంచి నిష్క్రమించాడు కూపర్. మంజుల లేచి పసుపు రంగు చీర, అదే రంగు స్లీవ్లెస్ జాకెట్టు తొడుక్కుంది. మ్యాచ్గా హ్యాండ్ బ్యాగు, చెప్పులు వేసుకుంది. వజ్రాల నెక్లెస్ మెడలో వేసుకుంది. అద్దంలో చూసుకుంది. తన అలంకరణ తీరు సెక్సీగా ఉందా లేదా అని 2 నిమిషాలు మౌనంగా ప్రశ్నించుకుంది మనసును. ఆ తర్వాత ఎలివేటర్ వైపు నడిచింది. పోర్టిగోలో తెల్లటి అంబాసిడర్ కారే ఆగి ఉంది. దాని పక్కనే కూపర్ సిగరెట్ దమ్ము లాగుతూ కూర్చున్నాడు. మంజులను చూడగానే సిగరెట్ దూరంగా విసిరి పారేశాడు. గబగబా వెళ్ళి తలుపు తీసి నిలబడ్డాడు. మంజుల మౌనంగా వెళ్ళి కూర్చుంది. తలుపు మూసి కారు ముందు వైపు నుండి తిరిగొచ్చి స్టీరింగ్ వీల్ ముందు కూర్చొని స్టార్ట్ చేశాడు. కారు సర్రున ముందుకు దూసుకుపోయింది. కూపరు రోడ్డుకేసి చూడసాగాడు. మంజుల కూపర్ని గమనిస్తూ అతని ఒంట్లో ఎంత శక్తి ఉంటుందో, అతనిలోంచి తనెంత సుఖం తవ్వుకోగలదో ఆలోచించసాగింది. కారు పూనామల్లి హై రోడ్ మీదుగా పోసాగింది. మిస్టర్ కూపర్ పిలిచింది మంజుల. ఎస్ మేడం, వెనక్కి తీరకుండానే పలికాడు. చాలా స్పీడ్గా పోతున్నావు. పర్వాలేదు, నాకు బాగా అనుభవమైన పనే ఇది. నాకు ఆనందంగానే ఉంటుంది. ఐ లైక్ స్పీడ్ అంది మంజుల కింద పెదవిని పంటితో కొరుకుతూ. ఆమె ముఖం కూపర్కు అద్దంలోంచి కనిపిస్తోంది. చూడనట్టే నటించి డ్రైవ్ చేయసాగాడు. రైట్లోకి వెళ్ళు అంది మంజుల. కారును సయ్యమని కుడివైపుకు టర్న్ చేశాడు. 6వ నెంబరు ముందాపు అంది మంజుల. స్లో చేసి నెంబర్లు చూసుకుంటూ పోయాడు. 6వ నెంబరు అవుట్ గేట్ నుండి ఇన్ గేటు దగ్గరకు దాదాపు ఫర్లాంగ్ దూరం ఉంటుంది. పెద్ద పెద్ద తలుపులు అడ్డంగా బిగించి ఉన్నాయి. హారన్ కొట్టాడు కూపర్. అవుట్ హౌస్లోంచి ముసలి నౌకర్ పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తెరిచాడు. కారు లోపలికి పోనిచ్చాడు. వెనక సీట్లో ఉన్న మంజులకు చేతులెత్తి నమస్కరించాడు. కారు అందమైన పూల చెట్ల మధ్య నుండి 5 నిమిషాలు ప్రయాణించి పెద్ద పోర్టిగోలా ఆగింది. పోర్టిగోకు ఎడంవైపు బంగ్లా ఉంది, కుడివైపు స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇదే మా బంగ్లా అంది మంజుల. స్వర్గంలా ఉంది. ఇంత పెద్ద ఇల్లు నేను చూడలేదు మేడం అన్నాడు కూపర్ ఆశ్చర్యపోతూ. లోపల చూసి ఎలా ఉందో చెప్పు. పై మెరుగులకే మైకంలో పడిపోతున్నావు అంది దిగి పైట కొంగు సర్దుకుంటూ. ముసలి నౌకరు వగర్చుకుంటూ వచ్చి నిలబడ్డాడు. ఏం రంగయ్య, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను తల్లి. మీరు అయ్యగారు కలకాలం చల్లగా ఉండాలి తల్లి అన్నాడు రంగయ్య. ఇంతకు మీ అమ్మాయి పెళ్లి చేశావా? చేశానండి. మీరు పంపిన 2000 2 కోట్లు తల్లి. నాకు చచ్చి నీ కడుపును పుడతాను అన్నాడు. నా కడుపును పుడతావా? ఈ జన్మకు అది సాధ్యం కాదు. మరో జన్మ అంటూ ఉంటే చూద్దాం అంది నవ్వుతూ మంజుల. నౌకర్తో అంత సరదాగా మనసు విప్పి మంజుల మాట్లాడడం అతనికి విచిత్రంగా తోచింది. ఆమె పైన అతనికి చాలా గౌరవ భావం ఏర్పడింది. అంతకు 2 దినాల ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి విడుదలయ్యాక తను, రెడ్డి వారం రోజులు తిండికి మాడారు. చిన్నగా విజయవాడ చేరుకున్నారు. రెడ్డి ఎవరిదో పర్సు కొట్టేశాడు. దాంట్లో 200 కనిపించాయి. వెంటనే ఇద్దరు హోటల్ ప్రశాంతిలో రూమ్ తీసుకున్నారు. పక్క రూమ్లో ఎవరో గోదావరి జిల్లా నాయుడు దిగాడు. ఆయన దగ్గర 2 లక్షల రూపాయల దాకా కరెన్సీ ఉన్న విషయం పసిగట్టాడు రెడ్డి. దాన్ని కాజేయడానికి పథకం వేశాడు. అతడి గది 2వ అంతస్తులో ఉంది. రాత్రి 2 గంటలప్పుడు ఇద్దరూ లేచి వెళ్లారు. నాయుడు గారు గది తలుపు లోపల నుంచి మూసుకొని పడుకున్నారు. ఆయన సాయంత్రం దాకా పేకల వరకు తాగి పడుకుంటారని రూంబాయ్ చెప్పాడు. అందువల్ల ధైర్యంగా తలుపు తెరుచుకుని డబ్బు దొంగిలించేందుకు పథకం వేసుకున్నారు. ఇద్దరూ వెళ్ళి తమ దగ్గరున్న 6 తాళాల గుత్తిలోంచి ఒక తాళం చెవి తీసి తలుపు తెరిచారు. లోపలికి అడుగుపెట్టి చూడగానే మతులు పోయాయి. నాయుడు గారి కౌగిట్లో ఎవరో ఆడమనిషి ఉన్నట్లు కనిపించింది. ఎవరది? పెద్దగా అరిచాడు నాయుడు. అరుస్తూనే మంచం పక్కనే టీపై పైనున్న టేబుల్ లైటు వెలిగించాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగానే ఆయన దొంగ దొంగ అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. రెడ్డి ఉడాయించాడు. అతని వెంట తను పరిగెత్తాడు. మెట్ల దగ్గరకు చేరగానే రెడ్డి కింద వైపు దిగసాగాడు. తను పైకెక్కాడు. 3వ అంతస్తు మొదట్లో అతను 6 అడుగుల ఆజానుబాహు విగ్రహం రాతి బొమ్మలా నిల్చుని నన్ను పట్టుకున్నాడు. దొంగని కింద అరుస్తున్నాను. నువ్వే కదూ అడిగాడతను.
అవునన్నట్లు తలూపాను. నా వెంటరా అంటూ ఆ అంతస్తులో ఉన్న అతని రూమ్కి పిలుచుకుపోయాడు. గది తలుపులు లోపల నుండి గడియ పెట్టి జరిగింది చెప్పమన్నాడు. తను చెప్పాడు. అంతా విని పోలీస్ స్టేషన్కు పట్టివ్వకుండా ఉండేందుకు ప్రతిఫలంగా తనకు పని చేసి పెట్టమని అడిగాడు. అతని పేరు నాగేశ్వరరావు. సూట్ కేసులోంచి ఒక ఫోటో లాగి అందించి అందులో ఉన్న అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నట్లుగా ఒక ఫోటో సంపాదించి ఇవ్వగలిగితే 5,000 డబ్బిస్తాను అన్నాడు. ఆమె ఎవరైంది, ఎక్కడ కలుసుకోవాల్సింది, ఎలా ఫోటో తీసుకోవాల్సింది అన్నీ అతనే చెప్పాడు. చిన్న ఆటోమేటిక్ కెమెరా కూడా సప్లై చేశాడు. ఆ పని మీదనే బయలుదేరాడు మద్రాసుకు. కాకతాళీయంగానే తను ఎవరిని మద్రాసు వెళ్ళి కలుసుకోవాలో ఆమె విజయవాడలో ప్రత్యక్షమై తనకు తానే వచ్చి పరిచయం చేసుకుంది. తన పని సులభంగానే అయిపోతుందన్న నమ్మకం ఏర్పడింది కూపర్కు. ఆ పని పూర్తి చేసుకుని ఆ కెమెరా నాగేశ్వరరావు ముఖాన కొట్టి 5,000 అందుకుని మళ్ళీ రెడ్డిని వెతుక్కుంటూ వెళ్ళాలి అని అనుకున్నాడు. నాగేశ్వరరావు మంజులని గురించి చాలా కథలు చెప్పాడు. అతను చెప్పిన దానికి తను చూస్తున్న దానికి ఏ విధమైన సంబంధం కనిపించడం లేదు. కూపర్ సందిగ్ధంలో పడ్డారు. మంజుల తన్ను ఆదరించింది. ఆమెను మోసం చేయడానికి తనకి మనస్కరించడం లేదు. అలాగని నాగేశ్వరరావుకి ఎదురు తిరిగి మళ్ళీ జైలుకు పోవడం కూడా ఇష్టం లేదు. హాల్లోకి అడుగుపెట్టింది మంజుల. ఆమె వెంటనే కూపర్ లోనికి వెళ్ళాడు. విశాలమైన హాల్లో ఖరీదైన తివాసీలు, కర్టన్లు, సోఫా సెట్లు కనిపించాయి. ఎటు చూసినా లక్ష్మి తాండవం చేస్తున్నట్లుగా ఉంది. మంజుల బంగ్లా అంతా చూపించి చివరికి బెడ్రూమ్ తలుపు తెరిచింది. కూపర్ వెలుపలే నిలబడ్డాడు. మంజుల లోపలికి రమ్మని పిలిచింది. కూపర్ వెళ్ళాడు లోపలికి. గది మధ్యగా పెద్ద రౌండ్ కాటు ఉంది. దానిపైన అడుగెత్తున ఫోమ్ బెడ్ ఉంది. సీలింగ్ నుంచి అందంగా వేలాడుతూ దాన్ని చుట్టుకుంటూ జారిన మస్కిటో కర్టన్. ఎలా ఉంది అడిగింది మంజుల. చాలా బాగుంది మేడం అన్నాడు కూపర్. అలా కూర్చునుండు, బాత్రూమ్కి వెళ్ళొస్తానంటూ ఫ్లాష్ డోరు నెట్టుకొని లోపలికెళ్ళింది. కూపర్ ఆమె వెళ్ళగానే జేబులోంచి కెమెరా తీసి మంచం పక్కనున్న టీపాయ్ పైన పెట్టాడు. దాన్ని క్లిక్ చేసేందుకు సన్నటి వైరును మంచం కిందకు నెట్టాడు. మంజుల తిరిగి రాగానే ఆమెను మంచం పైన తోసి తను పైన పడి కాలితో స్విచ్ నొక్కితే చాలు, ఫోటో ఎక్స్పోజ్ అవుతుంది. దాంతో తన పని తీరిపోతుంది. బాత్రూమ్ డోర్ తెరుచుకుంది. మంజుల వెలుపలికి వచ్చింది. ఆమెకేసి చూశాడు కూపర్. జాకెట్ తీసేసింది. టవల్తో ఉంది. వచ్చి దూరంగా ఆ టవల్ని కూడా విసిరింది. ఆమె శరీరంలోని వంపు సొంపులు అందంగా కనిపించాయి. కూపర్ కుర్చీలోంచి లేచి టక్కున ఆమె వైపు 2 అడుగులు వేసి 2 చేతులతో బలంగా కౌగిలించుకున్నాడు. ఆమె పెనుగులాడలేదు. మంచం పైకి లాక్కొచ్చాడు. ఆమెను తోసి తను పైన పడ్డాడు. ఆమె ముఖాన్ని తన ముఖంపైకి లాక్కున్నాడు. టీపాయ్ వైపు తిప్పాడు. నేలపై ఆనుకున్న కుడికాలతో తడుముకుని స్విచ్ నొక్కాడు. అదే క్షణంలో బెడ్రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. కూపర్ మంజులను వదిలేసి దూరంగా వచ్చాడు. రంగయ్య గుమ్మంలోనే నిలబడ్డాడు కాఫీ కప్పులతో. మంజులకు కోపం వచ్చింది. రంగయ్య అరిచింది. అమ్మా, కాఫీ తెచ్చాను అన్నాడు. ఎవరు తెమ్మన్నారు? నేనే తెచ్చాను అన్నాడు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బుద్ధి తక్కువైందమ్మా, క్షమించండి, ఇక మీదట రాను అంటూ కాఫీ కప్పులు టేబుల్ పైన పెట్టాడు. మంజుల లేచి వెళ్ళి వాష్ బేసిన్ వైపు నడిచింది. అదే అదనుగా కూపర్ తన కెమెరా తీసి జేబులో వేసుకున్నాడు. దాన్ని రంగయ్య గమనించాడు. కూపరు కాఫీ కూడా తీసుకోకుండా కిందకి దిగి వెళ్ళిపోయాడు. రంగయ్యకు తన యజమానురాలు అలా ఎవరితోనూ ఆనందించడం వింతగానూ విచిత్రంగానూ ఉంది. అతడికి తెలిసిన ఈ 10 ఏళ్లలో ఆమె ఎవ్వరినీ బంగ్లాకు తీసుకురాలేదు. రంగయ్య పిలిచింది మంజుల. అమ్మా పలికాడు. నువ్వు చూసింది మర్చిపో. ఈ విషయం 3వ మనిషికి తెలియకూడదు, ముఖ్యంగా అయ్యగారికి. అర్థమైందా అడిగింది కప్పు తీసుకుంటూ. తెలిసిందమ్మా భయపడుతూ అన్నాడతను. అతడేడి అడిగింది. దిగి కిందకి వెళ్ళాడమ్మా చెప్పాడు రంగయ్య. కాఫీ తాగింది. మనసు వికలమైపోయింది. కూపర్ తన్ను అర్థం చేసుకున్నందుకు, తన అవసరాల్ని గుర్తించినందుకు ఆనందించింది. పానకంలో పొడకలా రంగయ్య రాకుంటే ఈ పాటికి తన మత్తు వదిలిపోయి ఉండేది. అంత భయంగా దూరంగా ఉండే కూపర్ ఒక్కమారు అలా పైకి
ఎలా దూకగలిగాడో అంతుబట్టడమే లేదు. అసలు తనే కూపర్ని పైకి రమ్మద్దాం అని కబురు పెడదాం అనుకుంది. కానీ అతను భయపడి వెళ్ళిపోయాడు. ఆ భయం చిన్నగా పోగొట్టాలి. మంజుల నీట్గా డ్రెస్ చేసుకొని తయారైంది. రాత్రి తను పడుకోవడానికి రావచ్చునని, తన బెడ్రూమ్ని క్లీన్ చేయమని, పాలు పళ్ళు అన్నీ అరేంజ్ చేయమని రంగయ్యకి చెప్పి డబ్బులు ఇచ్చి కిందకి దిగింది. కారులో స్టీరింగ్ ముందు కూర్చున్నాడు కూపర్. మంజుల వచ్చి బ్యాక్ డోర్ తెరుచుకొని ఎక్కి కూర్చుంది. కార్ స్టార్ట్ అయింది. ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. కూపర్ పిలిచింది మంజుల. మేడం పలికాడు. మా రంగయ్యకు నేనంటే ప్రాణం. సొంత కూతుర్లానే చూశాడు. క్షమించండి మేడం, పశువులా ప్రవర్తించాను. అతని ముందు మీరు తల ఉంచుకునే పరిస్థితి తెచ్చాను. నాకు తెలియకుండానే నేను తొందరపడ్డాను. అందుకు సిగ్గుపడుతున్నాను. మిమ్మల్ని హోటల్లో వదిలేసి నేను వెళ్ళిపోదలుచుకున్నాను అన్నాడు కూపర్. ఎక్కడికి? తెలియదు. నేను నిన్నేం అనలేదుగా. అనలేదు, కానీ సాయం చేసిన వాళ్లకు నేను చూపించే కృతజ్ఞత ఇది అని తెలిసాక నాకు మీ ముందు నిలబడ్డం కూడా బాధగా ఉంది. అందుకే దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అన్నాడు కూపర్. మంజులకు అతని మనస్తత్వం ఏంటో అర్థమైనట్టే లేదు. అతన్ని ఎలా సమాధానపరచాలో కూడా అర్థం కాలేదు. నేను ఇంకా 2 దినాలు ఉంటాను. మా వారు వస్తారు. రాగానే ఊటీ వెళ్తాం. అందాక ఉండు. ఆ తర్వాత ఎక్కడన్నా ఉద్యోగం నేనే చెప్పి ఇప్పిస్తానే. జరిగిందేదో పెద్ద నేరమని ఊహించుకొని నువ్వు బాధపడకు. రంగయ్య చాలా మంచివాడు అంది చూచాయిగా తన అభిప్రాయాన్ని తెలుపుతూ. కూపర్ ఏం మాట్లాడలేదు. హోటల్ రాగానే మంజుల దిగి వెళ్ళిపోయింది. కారు రిసెప్షన్ ముందు పార్క్ చేసి కీస్ తీసుకొచ్చి కౌంటర్లో అందించాడు. వెనక్కి తిరిగి చూడగానే నల్ల సూట్లో ఉన్న నాగేశ్వరరావు కనిపించాడు. కూపర్ను చూసి నవ్వాడతను. దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేశాడు. కూపర్ మెల్లిగా వెళ్ళి నాగేశ్వరరావు దగ్గరగా నిలబడ్డాడు. మీరా అన్నాడు ఆశ్చర్యంగా కూపర్. నేనే. నీకోసం పొద్దున్నుంచి పడిగాపులు పడుతున్నా. నేనెక్కడుంటానని ఎలా తెలుసు? ఆ మాత్రం తెలుసుకోలేని వాణ్ణి నిన్నెలా పసిగట్టానంటావు? ఏమని? జైలు పక్షివని. ఆ మాట వినగానే కంగారు పడ్డాడు కూపర్. ఇక్కడొద్దు, అలా బయటికెళ్ళి మాట్లాడుకుందామన్నాడు రావుతో. సరే పద అంటూ ముందుకు నడిచాడు రావు. ఇద్దరూ రావు కారెక్కి ఆరాం బుహరికి చేరుకున్నారు. చిన్న రూమ్లో చొరబడ్డారు. చెప్పు, ఏమైంది అడిగాడు రావు కూర్చోగానే. చెప్తాను. అంత నీచమైన పని నన్నెందుకు చేయమన్నావు? దానివల్ల నీకేం లాభం? చెయ్యాలి నువ్వు. ఆ తర్వాత వివరంగా జరిగింది చెప్తాను అన్నాడు కూపర్. నేను జైలుకు పోకుండా తప్పించుకుంటాను. నిన్ను జైలుకు పంపకుండా ఉంటాను అంతే అన్నాడు రావు కోపంగా. కాస్త వివరంగా చెప్పు అడిగాడు కూపర్. చెప్పను. ఆ వివరాలతో అసలు నీకు పనిలేదు. నీకే విధమైన ఆపద రాదు. నీకిస్తానన్న డబ్బు తెచ్చాను. ఆ కెమెరా ఇచ్చేయి, డబ్బు తీసుకో అన్నాడు. నాకు అంత ముఖ్యం కాదు అన్నాడు కూపర్. డబ్బులు పోనీ నీ స్వేచ్ఛ స్వాతంత్రం అన్నా ముఖ్యమా అడిగాడు రావు. ముఖ్యమే. అయితే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు రావు. కూపర్కు పరిస్థితి అర్థమైంది. తన్ను 4 వైపుల నుంచి బంధించేశాడు. తప్పుకునే దారి కానీ ఎదురు తిరిగే అవకాశం కానీ లేదు అని అర్థమైంది. ప్యాంట్ జోబులోంచి కెమెరా తీసి అందించాడు. ఫిల్మ్ ఎక్స్పోజ్ చేసావా? ఇచ్చింది ఇచ్చినట్టే తిరిగిస్తున్నావా అడిగాడు అది అందుకుంటూ. డెవలప్ చేయించుకొని చూడు అన్నాడు కూపర్. నీ డబ్బు కూడా తర్వాతే ఇస్తా అన్నాడు కెమెరా బాక్స్లో పెట్టుకుంటూ. అలాగే. ఆ తర్వాత పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అంటే నిన్నేం చేస్తానో అసలు నాకే తెలియదు. జాగ్రత్త అన్నాడు కూపర్. నేనెప్పుడు జాగ్రత్తగానే ఉంటాను. ప్రస్తుతానికి 100 ఉంచుకో అంటూ డబ్బిచ్చి వెళ్తున్నానని చెప్పకుండానే వెళ్ళిపోయాడు రావు. బేరర్ వచ్చాక బిర్యానీ ఆర్డర్ చేసి కూర్చున్నాడు కూపర్. ఈ రావుకు మంజులకు అసలు ఉన్న సంబంధం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నాడు కూపర్. అతడికి అంతుబట్టలేదు. ఆమెను బ్లాక్మెయిల్ చేయడానికి ఆ ఫోటోలు ఉపయోగిస్తాడేమో అని అనిపించింది. తనకు ఆమె చేసిన సహాయానికి, చూపించిన సానుభూతికి ఆమె పట్ల కృతజ్ఞుడిగా మారిపోవడం అన్యాయంగా అనిపించింది. అలా అనిపించగానే మనసు తేలికపడింది. బేరర్ తెచ్చిన బిర్యానీ పూర్తిగా తిని 2 కప్పులు టీ తాగి మెల్లగా హోటల్ వోల్గాకి నడవసాగాడు. రెడ్డి గుర్తొచ్చాడు. అతడుంటే ఇలాంటి సందిగ్ధ సమస్యల్లో తన కర్తవ్యం ఏంటో చెప్పేవాడు.
అతని కర్మ బాగుండక ఆ రోజు మెట్ల మీదుగా కిందకి వెళ్ళిపోయాడు. పోలీసులకు చిక్కాడు. లేకుంటే అక్కడే రావుని చితక తన్ని బయటపడేవాళ్ళు ఇద్దరు. తను అనవసరంగా ఈ రావుగాడి ఉచ్చులో తగులుకున్నట్లుంది. హోటల్ ఆవరణలో అడుగుపెట్టాడు కూపర్. అక్కడున్న కార్లలో అతనికి నల్ల ఫియట్ కారు కొట్టొచ్చినట్టు కనిపించింది. నంబర్ చూశాడు. అది రావుగాడిదే. అంతకుముందు దాంట్లోనే బుహారికి తీసుకెళ్ళాడు. అంటే అప్పుడే ఫిలిం డెవలప్ చేయించుకొని వచ్చేశాడు అన్నమాట. మంజులను కలుసుకునేందుకు అతడు వచ్చి ఉంటాడని సులభంగానే ఊహించాడు. రావు ఏం మాట్లాడుతున్నాడో వినాలి అన్న కుతూహలం కలిగింది కూపర్కు. వడివడిగా వెళ్ళి ఎలివేటర్ ఎక్కి మంజుల ఫ్లాట్ చేరుకున్నాడు. ఖాళీ కప్పులతో ఎదురొచ్చాడు హోటల్ బాయ్. ఎవరెవరున్నారు లోపల? అమ్మగారు ఒక్కతే ఉందా? అడిగాడు కూపర్. ఇంకెవరో ఉన్నారు అన్నాడు బాయ్. ఆడా మగ? మగే. నువ్వెళ్ళు అని బాయ్కి చెప్పి కూపర్ గుమ్మం వద్దకు చేరాడు. లోపలికి వెళ్ళడమా మానడమా అన్న సందిగ్ధంలో పడ్డాడు. రావు లోపలుండగా తను వెళ్ళడం అంత మంచిది కాదన్న అభిప్రాయం కలిగింది. వెలుపలే నుంచున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. తలుపులు తెరుచుకున్నాయి. రావు వెలుపలికొచ్చి నిలబడ్డాడు. స్వింగ్ డోరు దానంతటదే మూసుకుంది. ఇక్కడున్నావే? అడిగాడు రావు. నీకోసమే. ఎందుకు? ఆ ఫిలిం చూశాక డబ్బిస్తా అన్నావు కదా. గుర్తు చేశాడు కూపర్. అవును అన్నాడు రావు. చూసావుగా, డబ్బివ్వు. ఇస్తాను, కానీ ఇవాళ కాదు, రేపు ఇదే టైంకి ఇక్కడికి రా అన్నాడు రావు. ప్రింట్ బాగా వచ్చిందా? ఎక్సలెంట్గా ఉంది అంటూ వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు రావు. అతను వెళ్ళాక తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. హాలు మధ్యగానున్న మంచం పైన బోర్లా పడుకుని దిండులో తలదూర్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది మంజుల. ఆమె కనిపించగానే అలాగా అవాక్కయ్యాడు కూపర్. మంచం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు కూపర్. మేడం, మేడం పిలిచాడు కూపర్. మంజుల టక్కున లేచి కూర్చుంది. ఎదురుగా నిలబడ్డ కూపర్ని చూసి, నువ్వా? రోగ్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అరిచింది పెద్దగా. మేడం విస్తుపోతూ వెనక్కి అడిగేశాడు. వెళ్ళిపో, లేకుంటే నిన్నేం చేస్తానో నాకు అసలు తెలియదు, వెళ్ళు అరిచింది మంజుల. మేడం జరిగింది చెప్పనివ్వండి, నన్ను అపార్థం చేసుకోకండి అంటూ అడుగు ముందుకేశాడు. నేనేం వినను, వెళ్ళిపో, వెళ్లకుంటే రివాల్వర్తో కాల్చి చంపేస్తాను, గెట్ అవుట్ సింహంలాగా గర్జించింది. కూపరు ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆమె శాంతిస్తే తప్ప తను చెప్పేది వినదు అన్న విషయం తెలిసొచ్చాక అక్కడే నిలబడి ఆమె కోపం పెంచడం మంచిది కాదని తలంచుకొని వెనక్కి వచ్చేశాడు. గుమ్మం వారుగా కూర్చున్నాడు. తలుపు తెరుచుకుంది. కూపర్ లేచి నుంచున్నాడు. మంజుల వెలుపలికొచ్చింది. కూపర్ని చూసి, నువ్వు ఇక్కడే ఉన్నావా అడిగింది. బదులు చెప్పకుండా నుంచున్నాడు కూపర్. కిందకి పద అంది మంజుల. కూపరు ముందు దిగాడు మెట్లు. మంజుల అతన్ని అనుసరించింది. ఇద్దరూ కారెక్కారు. మెరీనా బీచ్కి పోని అంది వెనక నుంచి. కూపర్ కారు యాక్సిలేటర్ నొక్కాడు. 15 నిమిషాల్లో మెరీనా బీచ్ చేరింది. ఇద్దరు దిగి క్యాంటీన్ వైపు నడిచారు. టీ చెప్పి, ఆ రావు అసలు నీకెలా తెలుసు అడిగింది మంజుల. ఆ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్న కూపర్ జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పాడు. కానీ తను జైలు నుండి విడుదలై వచ్చిన విషయం మాత్రమే చెప్పలేదు. నీ ఫ్రెండ్ ఏమయ్యాడు? తెలియదు మేడం. అయితే నువ్వు నా కోసం వెతుక్కుంటూ ఉన్నావన్నమాట. లేదు, మద్రాసు వచ్చాక చూడాలనుకున్నాను, కానీ విధి విచిత్రమైంది. అదే నన్ను మీ వద్దకు చేర్చింది. ఇంతకు ఈ రావెవరు? ఇతను మాకు జనరల్ మేనేజర్. ఈ ఊళ్ళో మాకున్న వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. నాకు డాల్మియాతో పెళ్ళి ఇతనే జరిపించాడు అంది మంజుల. నన్ను అలాంటి ఫోటో తెమ్మని ఎందుకు చెప్పాడు? నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి. మా పేరు ఉపయోగించి దాదాపు 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చి రేసుల్లో పోశాడు. అంతా పోయింది. అప్పిచ్చిన వాళ్ళు అతన్ని ఒత్తిడి చేస్తున్నారు డబ్బు కోసం. ఇప్పుడు ఆ అప్పులన్నీ నన్ను తీర్చమంటున్నాడు. లేకుంటే ఆ ఫోటో నా భర్తకు పంపి నన్ను అతడి నుండి విడదీస్తానని బెదిరిస్తున్నాడు అంది మంజుల. మీరేం చేద్దామనుకుంటున్నారు? ఏమి తోచడం లేదు. అతడు అడిగినట్టు డబ్బిస్తే నా భర్తకు జవాబు చెప్పుకోవాలి. అంత మొత్తం పాడు చేశానంటే నమ్మడు. ఇవ్వకుంటే ఆ ఫోటోలు పంపి నన్ను బజారుకి ఇరుడుస్తాడు రావు అంది మంజుల. సారీ మేడం, ఇందులో ఇంత పెద్ద తిరకాసు ఉంది అని అనుకుంటే అతనికి ఆ ఫోటోలు అసలు ఇచ్చేవాడినే కాదు. బుద్ధి గడ్డి తినింది. మీకు అతని వల్ల అన్యాయం జరగడం
నేను సహించలేను. నా ప్రాణాలైనా ఇచ్చి కాపాడుతాను అన్నాడు కూపర్. నన్ను కాపాడాలని ఎందుకు అనిపిస్తోంది? ఏమో నాకు తెలియదు. మంచివాళ్లకు మంచి చేయడం చెడ్డవాళ్ళకి మంచిదని నా ఫ్రెండ్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు. అతడి మాట అంటే నాకు చాలా గురి. ఇలాంటి సమయంలో అతను కూడా ఉండి ఉంటే ఈ రావుగాడి ఎముకలు లెక్కబెట్టి ఆ సముద్రంలో పాడేసేవాడిని అన్నాడు కూపర్. నువ్వేం తొందరపడవద్దు. నన్ను బాగా ఆలోచించుకొని మోసాన్ని మోసంతోనే జయించాలి అంది మంజుల. అవును, మీరేం చేయమంటే అది చేస్తాను, నన్ను నమ్మండి అన్నాడు కూపర్. బాయ్ టీ తెచ్చాడు. మంజులకు సంతోషంగా ఉంది. కూపర్ తనతో కోఆపరేట్ చేయడం 2 రకాల ఉపయోగకారిగా ఉంటుంది. ఆ రావుని ఎదుర్కోవడానికి తనకు సహాయంగా ఉంటుంది. రెండవది, ఫోటో విషయం డాల్మియాకు తెలిసినా కూపర్ చేత ఏదో సర్ది చెప్పించవచ్చు. ఇద్దరూ టీ తాగారు. వెళ్దామా అడిగాడు కూపర్. అంది మంజుల. వెలుపలికొచ్చి కారెక్కారు. కారును తిన్నగా కిలాప్స్లో ఉన్న బంగ్లాకు పోనిమ్మని చెప్పింది. బంగ్లాకు చేరగానే రావుకు ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని ఫోన్ చేసింది మంజుల. రావు అరగంటలో వస్తా అన్నాడు. ఫోన్ పెట్టేసింది. అతన్ని రమ్మన్నారా అడిగాడు కూపర్. నువ్వు ఇక్కడే ఎక్కడో దాక్కునుండు, పరిస్థితిని గమనిస్తూ ఉండు, అవసరం అనిపించినప్పుడు రా అంది మంజుల. కర్టెన్ లాగి కిందకి దాని వెనక చిన్న స్టూల్ వేసుకొని కూర్చున్నాడు కూపర్. అరగంట తర్వాత వెలుపల కారాగిన శబ్దమైంది. వచ్చినట్లున్నాడు అంది మంజుల. మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు కూపర్. రావు లోపలికి వచ్చాడు. ఏ నిర్ణయానికి వచ్చావు అడిగాడు కూర్చుంటూ. చెప్తానంటూ సర్దుకుంది సోఫాలో. చెప్పు అన్నాడు ఆత్రంగా. నువ్వు మా డబ్బును 10 లక్షల దాకా పందికొక్కులాగా తినేశావు. నీ దొంగతనం బయటపెడితే నిన్ను మావారు జైలుకు పంపుతారు. అలా జరగకుండా నేను ఆ డబ్బంతా పాడు చేసినట్టు మా వారితో చెప్పాలి. లేకుంటే నీ దగ్గరున్న ఫోటోలు వారికి చూపించి నన్ను ఆయన నుంచి దూరంగా తెరమేసే ఏర్పాట్లు చేస్తావు. అంతే కదూ అంది మంజుల. అంతే. ఆ ఫోటోలు చూసిన వెంటనే ఆయన నీ మాటలు నమ్మి నన్నేదో చేస్తారని భయపడిపోవడం అనవసరం. ఆయనతో 10 ఏళ్ల నుండి కాపురం చేస్తున్నాను. వాటిలోని నిజానిజాలు తెలియకుండా నాకు విడాకులిచ్చి పంపుతారని అనుకోవడం నీ అమాయకత్వం, అవివేకాన్ని మాత్రమే సూచిస్తోంది. ఒకవేళ నమ్మి నాకు విడాకులిచ్చినా నా పేరుతో ఇప్పటికి 2 బంగ్లాలు, 3 కార్లు, 1 కంపెనీ ఉన్నాయి. వాటి మొత్తం విలువ దాదాపు 30 లక్షలు ఉంటుంది. అదే కాక 5-6 లక్షలు ఖరీదు చేసే నగలు కూడా నా దగ్గర ఉన్నాయి. వీటిని తిరిగి పొందే అవకాశం ఆయనకేమి లేదు. ఈ ఆస్తిపాస్తులతో మిగిలిన జీవితం అందమైన కుర్రవాడితో హాయిగా గడిపేయగలను. ఒక విధంగా నాకు నీ పథకమే మేలనిపిస్తోంది. కానీ నీ విషయం అలా కాదు. తిన్నగా జైలుకే పోతావు. నీ ప్లాన్ ప్రకారం నడుచుకోనందువల్ల నాకన్నా నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది అంది మంజుల. రావుకు మంజుల మాటలతో తల తిరిగిపోయింది. తన దెబ్బకు హడిలిపోయి చెప్పినట్టు వినేందుకు ఒప్పుకుని తనని రమ్మని ఫోన్ చేసిందని అనుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. మంజుల, నీ భర్త డాల్మియాను నీకు 10 ఏళ్ల నుండే తెలుసు. నాకు అంతకు ముందు నుంచి కూడా తెలుసు. నీ శృంగార దృశ్యాలు దేశంలోని పేపర్ల నిండా ప్రచురించాక నిన్ను ప్రాణాలతో వదిలి పెడతాడు అని అనుకోవద్దు. అతనికి డబ్బుంది, పలుకుబడి ఉంది. ఏం ఘోరం చేసినా కప్పి పెట్టుకోగలడు అన్నాడు రావు ఆమెను ఎలాగైనా భయపెట్టాలని. మిస్టర్ రావ్, చావుకు భయపడే మనిషిని కాను నేను. ఎప్పుడో ఒకప్పుడు అందరం చావాల్సిన వాళ్ళమే. నిన్ను జైలుకి పంపాక నేను ఎప్పుడు చచ్చినా ఒకటే. ఇలాంటి బెదిరింపులతో నన్ను లొంగదీసుకునేందుకు ప్రయత్నించొద్దు అంది మంజుల. అయితే నన్ను ఎందుకు రమ్మన్నావు అడిగాడు రావు. చెప్తాను. నువ్వు మాకు చేసిన మోసానికి క్షమార్పణలు చెప్పుకుంటూ ఎంత డబ్బు ఏ విధంగా దొంగిలించింది వివరంగా రాసివ్వాలి. నీకున్న కొంప గోడు మాకు దత్తం చెయ్యాలి. వెంటనే నిన్ను డిస్మిస్ చేస్తాను. ఆ తర్వాత నీకు మాకు ఏ విధమైన సంబంధం ఉండదు. ఎందుకు ఒప్పుకుంటే నీ మీద పోలీస్ కేసు పెట్టకుండా మా వారిని ఎలాగో అలా ప్రాధేయపడతాను అంది మంజుల. మంజుల, నువ్వేదో తెలివిగల దానివి అని అనుకుంటున్నావు. ఇప్పుడు 3:00 రాత్రి 9 గంటల లోపల నీ నిర్ణయం నాకు తెలియపరచు అంటూ లేచాడు. ఫోటోలు తెచ్చావా? లేదు. ఎందుకని? వాటిని నా బ్యాంక్ లాకర్లో పెట్టాను. నేను చనిపోవడం అంటూ జరిగితే వాటిని బొంబాయిలో ఉన్న ఒక ఫ్రెండ్కు పంపమని కూడా చెప్పాను. అతను
ప్రచురణకు తగిన అన్ని ఏర్పాట్లు చేస్తాడు అన్నాడు రావు. తొందరపడ్డావు, తర్వాత విచారిస్తావు. ఏమో, అదేదో నీకే తెలియాలి. నేను 8 ఫోన్ చేస్తాను, సరేనా అడిగాడు రావు. వద్దు, నువ్వేరా అంది మంజుల. ఆమెకేం తోచడం లేదు. మరొక 32 గంటల్లో ఆమె భర్త మద్రాసు చేరుకుంటాడు. ఈలోగా తన గొడవలోంచి బయటపడాలి. రావు వెళ్ళిపోయాడు. కర్టెన్ చాట్ నుంచి కూపర్ వచ్చాడు. మా సంభాషణ విన్నావా అడిగింది మంజుల. విన్నా, అంతా అర్థమైంది. ఆ ఫోటోలు నెగటివ్లు అతని దగ్గర లేకుంటే మీ కాళ్ల పైన పడి క్షమించమని ప్రాధేయపడేవాడు. నా వల్లే మీకింత అనర్థం జరిగింది అన్నాడు కూపర్ బాధగా. అంతా విధి. ఇప్పుడున్న అభిప్రాయం అంతకు ముందే ఉండి ఉంటే నువ్వు ఇలా చేసేవాడివి కాదు కదా. అయినా పశ్చాత్తాప పడుతున్నావు, అంతే చాలు అంది మంజుల. మీరేం కంగారు పడకండి, ఆ ఫోటోలు ఎలాగైనా లాక్కొస్తాను. ఎలా? అవి ఇప్పుడు అతని దగ్గర కూడా లేవు, బ్యాంకులో పెట్టానని చెప్పాడు. 4 తంతే వెళ్ళి తెస్తాడు. అది ప్రమాదం. తన్నులు తిన్నాక వెళ్ళాడంటే మరీ తిరిగిరాడు. అయితే మనమే అతని దగ్గర లెటర్ రాయించుకొని తెద్దాం. అందాక అతన్ని ఇక్కడే ఒక గదిలో బంధించి పెడదామన్నాడు కూపర్. కానీ రంగయ్యకు తెలిస్తే బాగుండదు. అతన్ని ఎక్కడికైనా పంపే ఏర్పాట్లు చేయండి. రేపు రాత్రిలోగా ఈ వ్యవహారం ఫైనల్ చేసేద్దామన్నాడు కూపర్. అలాగే అంది మంజుల. రంగయ్యను వచ్చి మిమ్మల్ని ఒక మారు చూడమనేదా అడిగాడు కూపర్. చెప్పు అంది మంజుల. కూపర్ వెల్పల్కి వెళ్ళిపోయాడు. మంజులకు కొంత మనస్థిమితం కలిగినట్లయింది. రంగయ్య వచ్చాడు. మీరు రమ్మన్నారని డ్రైవర్ బాబు చెప్పాడు తల్లి అన్నాడు. ఏం లేదు, నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి అంది. చెప్పమ్మా. ఈ చర్మం మొలిచి చెప్పులు గుట్టించినా మీ రుణం తీర్చుకోలేను అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. అలాంటి మాటలు అనుకు. మన ఎక్వేరియంలో చేపలన్నీ చచ్చిపోయినట్టున్నాయి, కొత్త వాటిని తెచ్చేయాలి. మహాబలిపురంలో ఫిషరీస్ వాళ్ళ డిపో ఉంది, అక్కడికి ఫోన్ చేసి చెప్తానే, రాత్రికి వెళ్ళి రేపు తీసుకొని రా అంది మంజుల. అలాగేనమ్మా అన్నాడు అతను. పర్సు తెరిచి 200 లెక్క పెట్టించింది. సాయంత్రమే బస్సులో వెళ్ళిపో అంది. అలాగేనంటూ తల ఊపి వెళ్ళిపోయాడు. కొంతసేపు కూపర్ కోసం ఎదురు చూసింది. లోపలికి వెళ్ళి శుభ్రంగా షవర్ కింద కూర్చొని స్నానం చేసింది. ఖరీదైన సెంటు ఒంటికంతా పట్టించుకుంది. సన్నటి షిఫాన్ చీర కట్టుకొని స్లీవ్లెస్ జాకెట్ తొడుక్కుంది. తీరిగ్గా అద్దం ముందు కూర్చుని తన అందానికి మేకప్తో మెరుగులు దిద్దుకుంటూ కూర్చుంది. టైం చూసింది, 7 అయింది. అప్పటికి కూపర్ రాలేదు. వచ్చి బాల్కనీలో నుంచింది. అదే సమయానికి కాంపౌండ్లోకి వస్తున్న అంబాసిడర్ కార్ కనిపించింది. తిరిగి గదిలో కూర్చుంది. 10 నిమిషాల తర్వాత కూపర్ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు అడిగింది మంజుల కాస్త కోపంగా. ఆమె అలంకరణ అందాన్ని తదేకంగా చూస్తున్న కూపర్ ఆ ప్రశ్న వినిపించుకోలేదు. అతని చేతిలో కాకి సంచి ఉంది. నిన్నే అడిగేది. ఎక్కడికి వెళ్ళావు అడిగింది మళ్ళీ. బజారుకి. ఎందుకు? కొన్ని పనిముట్లు తీసుకొచ్చానంటూ సంచి బోర్లించి చూపించాడు. లోపల నుంచి 4-5 వస్తువులు తివాసి మీద పడ్డాయి. వాటిల్లో ఒక పెద్ద కత్తి, రోళ్ల కర్ర లాంటి చేతికర్ర, పెద్ద తాళం కప్ప, నైలాన్ దారపుండ, వెడల్పాటి ప్లాస్టర్ రోలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు తెచ్చావు? రాత్రికి రావుగాడిని దోవలోకి తెచ్చుకునేందుకు. వీటితో అవసరం ఉంటుంది అని తెచ్చాను అన్నాడు కూపర్. ఆ కత్తి దేనికి? చంపుతావా? అవసరమైతే అంత పని చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు కూపర్ నిర్లిప్తంగా. వద్దు, నాకేమైనా పర్వాలేదు, హత్యల్లో మాత్రం ఇరుక్కొని జీవితాంతం జైలు కమ్మలు లెక్కబెట్టొద్దు, అది నాకు ఇష్టం లేదు అంది మంజుల భయంగా. మీరేం కంగారు పడకండి మేడం, నాకు మాత్రం జైలుకు పోవడం ఇష్టం అనుకున్నారా? కేవలం ఆ రావుగాడిని బెదిరించేందుకే తెచ్చాను అన్నాడు కూపర్. మంజుల మనసు తేలికపడింది. లేదు, నీకన్నా అతను బలంగా ఉన్నట్టున్నాడు, అతనితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంది మంజుల. వాడి మొహం, ఈ శరీరం ఉక్కుపోతుంది, మీరే చూస్తారుగా రాత్రికి నా తడాక అన్నాడు కూపర్. అవన్నీ ఎక్కడన్నా దాచి ఉంచుకో, నాకు ఆకలిగా ఉంది, ఎక్కడికైనా వెళ్ళి భోంచేసి వద్దామంది మంజుల. అలాగే, 5 నిమిషాల్లో దిగిరండి అంటూ కిందకెళ్ళిపోయాడు కూపర్. పర్సులో డబ్బు నింపుకొని దిగొచ్చింది మంజుల. కారులో స్టీరింగ్ దగ్గర సిద్ధంగా కూర్చొని కనిపించాడు కూపర్. బ్యాక్ డోర్ తెరుచుకొని కూర్చుంది.
ఏ హోటల్కి పోనీమంటారు? దాస్ ప్రకాష్కు పోదాం, దగ్గరగా ఉంటుంది, త్వరగా ఇంటికి రాగలుగుతాం. అలాగే. మరొక విషయం చెప్పడం మర్చాను మేడం. నా ఫ్రెండ్ రెడ్డి జైల్లోంచి తప్పించుకొచ్చాడు. ఇందాక చైనా బజార్లో కలిశాడు మేడం. జైల్లోంచి తప్పించుకున్నా? భయంగా అడిగింది. అవును మేడం. ఎందుకలా భయపడుతున్నారు? నాకు జైలు పేరు వింటేనే హడలు పుట్టుకొస్తుంది. అతనికి నువ్వెక్కడున్నది చెప్పావా? చెప్పకుంటే ఒప్పుకోడు. అతన్ని చూస్తే అబద్ధం చెప్పలేను, అందుకే జరిగిందంతా చెప్పేశాను. జరగవలసిన దాని గురించి నేను చెయ్యాలనుకున్నది కూడా చెప్పాను మేడం అన్నాడు కూపర్. ఏమన్నాడు? గుడ్ అన్నాడు. అవసరమైతే తనొచ్చి సహాయం చేయమన్నా చేస్తా అన్నాడు కూపర్. రావు కూపరు ఇద్దరే అనుకుంటే మరో జైలు పక్షి కూడా రంగంలోకి దిగుతున్నాడన్న విషయం ఆమెకు కంపరం ఎత్తిచ్చింది. నువ్వేమన్నావు అడిగింది మంజుల. అవసరం లేదన్నాను. అతను త్వరగా పని ముగించుకొని రమ్మన్నాడు. కలకత్తా నుంచి పిలిపొచ్చిందట మా ఇద్దరికి. ఏదో పెద్ద కేసట. అంటే దొంగతనమో మోసమో ఏదో ఉంటుంది మా ఇద్దరికి అన్నాడు కూపర్. కార్ దాస్ ప్రకాష్లోకి తిరిగింది. భోజనాలు ముగించుకొని ఇంటికొచ్చారు. కూపర్ మంజుల కలిసి రాముని ఏ గదిలో బంధించి ఉంచితే బాగుంటుందో నిర్ణయించడానికి మొత్తం గదులన్నీ తిరిగారు. మొదటి అంతస్తులో ఉన్న స్టోర్ రూమ్ ఎన్నిక చేశారు. దానికి కిటికీలు లేవు. 2 వెంటిలేటర్స్ మాత్రమే ఉన్నాయి. సింగిల్ డోర్ ఉంది. దాన్ని పగలగొట్టడం కష్టం. ఈ గది బాగుంటుందన్నాడు కూపర్. గుడ్ అంది మంజుల. ఇద్దరు తిరిగి మేడ మీదకు వచ్చారు. రావుతో ఎలా వ్యవహరించాలో ఏం చేయాలో అంతా ఒక మారు రిహార్సల్స్ వేసుకున్నారు. 9 అయింది. పోర్టిగోలో కారాగిన శబ్దమైంది. వచ్చాడు రావు అన్నాడు కూపర్ లేచి కర్టన్ చాటుకు వెళ్ళిపోతూ. మంజుల సోఫాలో సర్దుకొని కూర్చుంది. 4 నిమిషాల తర్వాత రావు గదిలోకి వచ్చాడు. హలో మంజుల అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాడు. ఆ తర్వాత ఏం నిర్ణయించుకున్నావు అంటూ అడిగాడు. బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను అంది మంజుల. గుడ్, నువ్వు తెలివిగల దానివి. నేను చెప్పినట్టు చేసేందుకే నిర్ణయించుకుని ఉంటావు కదూ అడిగాడు రావు. లేదు, నా ఫోటోలు నీ దగ్గర నుండి బలవంతంగా లాక్కోవడమో లేదా నిన్ను జైలుకు పంపి నేను మా వారి వద్ద విడాకులు పుచ్చుకోవడమో ఏది వీలైతే అది చేద్దామనుకుంటున్నాను అంది మంజుల. బలవంతంగానా? అంత బలముందా? లేదని నీకు అనుమానంగా ఉందా? ఏ క్షణం నుంచి నువ్వు నా బందీవి. మర్యాదగా ఫోటోలు తిప్పి పంపమని బ్యాంకుకు ఉత్తరం రాసివు, లేదా తిండి తిప్పలు లేకుండా నీకు హీనమైన చావు వచ్చే ఏర్పాటు చేస్తాను అంది మంజుల. రావు ఆమె మాటలు విని నివ్వెరపోయాడు. ఆమె ఎవరు అండ చూసుకున్నంత తెగించి ధైర్యంగా మాట్లాడుతోందో అర్థం కావడం లేదు. చుట్టూ చూశాడు. ఎవ్వరు కనిపించలేదు. రావుకు ఆమె ధోరణి అర్థం కాలేదు. నా మాట విని మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి, ఇద్దరం బాగుపడతాం. అయితే లాభం లేదంటావు, నీ మండిపట్టు విడిచిపెట్టనంటావు అంటూ చప్పట్లు కొట్టింది. కర్టన్ చాటునున్న కూపర్ వెలుపలికొచ్చాడు. అతడి చేతిలో 2 అడుగుల పొడవైన రోళ్ల కర్ర ఉంది. కూపర్, నా దారికి అతను రానంటున్నాడు. నీ ఇష్టం, ఏమన్నా చేసుకో అంది మంజుల. వీణ్ణి చూసుకున్నా? నీ ప్రగల్భాలు, వీడి చరిత్ర నీకు తెలియదు. డబ్బు కోసం ఎంత పనైనా చేసే నీచుడు. నీ మీద నేను ప్రయోగించింది వీణ్ణే. నువ్వు నాపైన ప్రయోగించడానికి మాట్లాడుకున్నావా? అయినా అతను నా ఫ్రెండే, విశ్వాసఘాతకం చేయడు. అవునా కూపర్? ఆశగా చూస్తూ అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే మిస్టర్ రావు. ఆమెకు నాపై ఉన్న విశ్వాసాన్ని మోసం చేయడం అధర్మం అన్న విషయం తెలిసొచ్చింది. నా వల్ల జరిగిన పొరపాటును సర్దుబాటు చేసే అవకాశం కలిగింది. అందుకు ఆనందంగా ఉంది. మర్యాదగా నా మాట విని బ్యాంకు వాళ్లకు ఉత్తరం రాసివు అన్నాడు కూపర్. రావు దగ్గరకంటా వచ్చి, నా ఉప్పు తిని నాకే ఎదురు తిరుగుతున్నావు, జాగ్రత్త, నిన్ను జైలుకు పంపిస్తానన్నాడు రావు. ఆమె ఉప్పు నువ్వు తిన్నావు, అదే నాకు కొంత పెట్టావు, అందువల్లే నీకు ఎదురు తిరుగుతున్నాను. హత్యలు చేయడం విచిత్రంగా ఉండదు నాకు. నేను చెప్పినట్టు చెయ్యను. నన్ను చంపు, ఆ ఫోటోలు వెనువెంటనే ఈ దేశంలోని అన్ని పేపర్లలోనూ పడతాయి. నేను చచ్చినా మిమ్మల్ని సుఖపడనివ్వను అన్నాడు రావు. అయితే నీ అంతు నేనే చూస్తాను అంటూ చేతిలోని కర్రతో తల మీద బలంగా మోదాడు కూపర్. రావు అమ్మా అంటూ సోఫాలో వాలిపోయాడు.
కూపర్, అతన్ని చంపావా? సోఫాలోంచి కిందకు దూకుతూ అడిగింది మంజుల. లేదు మేడం, మీరు భయపడకండి. జాగ్రత్త, ఇతనికి మూర్ఛరోగం కూడా ఉంది. ఎక్కువగా ఎక్సైట్ అయితే సొమ్మసిల్లి పడిపోతాడు. అప్పుడేదో మందు మింగుతాడు. అది మింగకుంటే ప్రాణం పోతుందని నాకు చాలాసార్లు చెప్పాడు. అతని సంగతి నాకు వదిలేయండి అంటూ కూపర్ రావుని సోఫాలోంచి నేలపైకి లాగాడు. ప్రాణం లేనట్టు కట్టలా బిగుసుకుపోయాడు. కుడి చేతి పిడికిలు బిగించి కూపర్ పొట్టలో బలంగా గుద్దాడు. దెబ్బకు కూపర్ 6 అడుగుల దూరంలో కింద పడ్డాడు. మంజులకు కళ్ళు తిరిగాయి. సోఫాలో వాలిపోయింది. కూపర్ పైకి లంఘించాడు. రావు పొట్టపైన కూర్చున్నాడు. ఎడంచేయి మెడపైన పెట్టి కుడిచేయి పిడికిలు బిగించి మొహం మీద కొట్టేందుకు పైకెత్తాడు. అదే సమయంలో కూపర్ కాళ్ళు 2 పైకెత్తి రావు మెడ చుట్టూ వేసి గట్టిగా బిగించాడు. మెడ నరాలు జివ్వుమన్నాయి రావుకు. కూపర్ మెడ మీదున్న చేయి పట్టు వదులైంది. అదే అదనుగా గట్టి గాలి పీల్చి వదిలాడు కూపర్. రావు బ్యాలెన్స్ పోయింది. కూపర్ అతన్ని పల్టి కొట్టించాడు వెనక్కి. రావు కింద పడిపోయాడు. మెరుపు తీగలాగా లేచి రావుపై కూర్చున్నాడు కూపర్. 2 చెంపలు ఠపీ ఠపీమని వాయించాడు. ఆ నొప్పికి రావు కళ్ళు మూతలబడ్డాయి. కాళ్ళు జావ చచ్చాయి. కూపర్ నైలాన్ తాడు తెచ్చి చేతులు 2 గట్టిగా కట్టేశాడు. అరవకుండా ఉండేందుకు ప్లాస్టర్ తెచ్చి 4 అంగుళాల ముక్క కట్ చేసి నోటికి అతికించాడు. మంజులను తట్టి లేపాడు. కూపర్ని చూడగానే ఏమైంది అని అడిగింది. ఎందుకలా భయపడిపోతారు? నువ్వు కింద పడిపోవడం చూశాను, నాకు మతిపోయింది. మంచివాళ్లే, నా మీద నాకు నమ్మకం లేకుంటే మీకు మాటిస్తానా? అదిగో రావని చూడండి అన్నాడు కూపర్. మంజుల అతను చూపించిన దిక్కు కేసు చూసింది. రావు అక్కడ పడున్నాడు. ఇద్దరూ కలిసి అతన్ని కింద స్టోర్ రూమ్లోకి తీసుకెళ్లారు. లోపలికి తోసి కూపర్ ప్రత్యేకంగా కొని తెచ్చిన పెద్ద తాళం కప్ప బిగించారు. తాళం చెవి మంజుల చేతిలో పెట్టాడు. ఇద్దరూ తిరిగి గదిలోకి వచ్చాడు. అతడికి స్పృహ రావడానికి 1 గంట పడుతుంది అన్నాడు కూపర్. మంజుల గది మూలగా ఉన్న ఫ్రిడ్జ్ తెరిచి 2 గ్లాసుల ఐస్ వాటర్ తెచ్చి ఒకటి కూపర్కిచ్చి 2వ తను తాగింది. అతన్ని బంధించినందువల్ల మనకు జరిగిందేంటి? ఉత్తరం రాసివ్వనంటున్నాడుగా అంది మంజుల. మన చేతి దెబ్బ ఇప్పుడు రుచి చూశాడు కదా, ఈ మారు స్పృహ రాగానే మనం అడగకుండానే పిలిచి రాసిస్తాడు ఉత్తరం అన్నాడు కూపర్. అతను అలా రాసిస్తాడని నీకు ఆశగా ఉందా? అలా అయితే నన్ను వచ్చి లేపు, బహుశా నేను మేల్కొనే ఉంటాను అంది మంజుల. కూపర్ దిగి వెళ్ళిపోయాడు. మంజుల బెడ్ పైన పడుకుంది. కూపర్ గతం ఎటువంటిదైనా ప్రస్తుతం తనకు సహాయం చేయడం తలుచుకొని సంతోషించింది. తనేదో పెద్ద మనిషిని అని అభిమానించడం తలుచుకొని నవ్వుకుంది. అతని దగ్గర ఆనందం జుర్రుకోవాలని, అలా అతనితో మంచిగా ప్రవర్తించాలని సహాయం చేశానని తెలిస్తే ఏం చేస్తాడో, ఎలా మారిపోతాడో ఊహించలేకపోయింది. ఈ పాయింట్ పైన రావు ఏదైనా కూపర్కి చెప్పి నమ్మించగలిగితే తన ఆట కట్టు. మళ్ళా భయం పుట్టుకొచ్చింది. గంటైంది. కూపర్ కోసం ఎదురు చూసింది. అతను వస్తున్న జాడలేదు. అతను రాకపోవడం ఆమెకు ఆందోళన కలిగించింది. రావుకి ఇంకా స్పృహ రాలేదా? కొంపతీసి గుట్టుక్కు మన్నాడేమోననే భయంతో గుండెలు దిగజారాయి. మంజుల లేచి కిందకొచ్చింది. పహారా సైనికుళ్లాగా అటు ఇటు గది తలుపు ముందు పచారులు చేస్తున్నాడు కూపర్. మంజులను చూసి ఆగిపోయాడు. మీరు నిద్రపోలేదా మేడం అడిగాడు. నిద్ర ఎలా వస్తుంది? ఎంతకు రావుకు స్పృహ వచ్చిందా? లేదా? రాలేదు. ఎందుకైనా మంచిది, తలుపు తెరిచి చూడు అంది. అతడికి తాళం చెవి ఇచ్చింది. అతడు తలుపు తెరిచాడు. పాత కిరోసిన్ టిన్ పైన కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు రావు. ఏ మళ్ళా వచ్చారెందుకు అడిగాడు కోపంగా. నువ్వు చచ్చావని భయపడింది మేడం. నా దెబ్బ రుచి చూసావు కదా, ఇప్పటికైనా మర్యాదగా రాసిస్తావా లేక ఇంకో మారు వడ్డించమంటావా అడిగాడు కూపర్. నన్నేం చేసినా లాభం లేదు, రాసివ్వను. రావు నిష్కర్షగా తెగేసి చెప్పేశాడు. నువ్వు రాసివ్వనంత మాత్రం నా ఫోటోలు మేము సంపాదించలేమని అనుకోవద్దు అన్నాడు కూపర్. అయితే నన్నెందుకు బంధించారు? వదిలేయండి, అవి మా చేతుల్లో పడేదాకా నీకు బందికన్నా తప్పదు అంటూ కూపర్ వెలుపలికొచ్చాడు. అతని వెంట మంజులు కూడా వచ్చేసింది. మళ్ళా యథాప్రకారం తాళం వేశాడు గదికి కూపర్. ఇద్దరూ మేడపైకి వచ్చారు. వాడు మొండిగటం
ఇలాంటి వాటికి భయపడే రకం కాదు అంది మంజుల నిరుత్సాహంగా. మేడం, అలా దిగులు పడకండి. అతని బ్యాంక్ లాకర్ ఏ బ్యాంకులో ఉందో మీకు తెలుసా అడిగాడు. తెలుసు, మౌంట్ రోడ్లోని ఐఓబిలో. అంటే ఆ కవర్ కూడా అక్కడికే పంపుండాలి. అతని సంతకం చేసిన పేపర్ మీ దగ్గర ఏదైనా ఉందా? ఉంది అంది మంజుల. పట్టుకురండి అన్నాడు కూపర్. ఏం చేస్తావు? నాకు తెలిసిన మనిషి ఒకడున్నాడు, సంతకాలు ఫోర్జరీ చేయడంలో దిట్ట. మీరు బ్యాంకు వాళ్లకు ఒక లెటర్ తయారు చేయండి, నేను వెళ్ళి రావుగాడు సంతకం చేయించుకొస్తాను అన్నాడు కూపర్. ఎప్పుడు వెళ్తావు? ఇప్పుడే వెళ్తాను. తెల్లవారేసరికి మన దగ్గర ఉత్తరం తయారుగా ఉంటే తెల్లారిగానే బ్యాంకుకి వెళ్ళి ఫోటోలు తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత వాడి మానాన్న వాడిని వదిలిపోదాం. మన పైన కేసు పెడితే అదెలాగో సర్దుకోవచ్చు. మీరు ముందు ఫోటోలు చిక్కితే చాలు. కూపర్ చెప్పింది కూడా బాగుంది అని అనిపించింది మంజులకు. వెంటనే కిందకెళ్ళి లెటర్ టైప్ చేసి తెచ్చింది. అంతకు 10 రోజుల ముందు కలకత్తాకు రావు రాసిన ఉత్తరం వెతికి తెచ్చింది. డబ్బు కూడా అందించింది. మీరు జాగ్రత్తగా ఉండండి, ఏ పరిస్థితుల్లోనూ ఆ గది తలుపులే తీయకండి. నేను 2-3 గంటల్లో వచ్చేస్తాను అన్నాడు కూపర్. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా అంది మంజుల. కూపర్ వెళ్ళిపోయాడు. లంకంత బంగ్లాలో తను రావుగాడు మాత్రమే మిగిలిపోయామని, ఏదైనా ప్రమాదం జరిగితే సాయం చేసేందుకు వేరే మనిషి ఎవ్వరూ లేరన్న భావన ఆమెను భయంతో ముంచేసింది. కూపర్ పైని గౌరవం, అభిమానం నిండుకున్నాయి ఆమెలో. కానీ ఆమెకు అర్థం కానిదల్లా తను ఒంటరిగానే ఉంటున్నా అతను తన్ను పొందాలని ఎందుకు తప్పన పడడం లేదా అని మాత్రమే. బహుశా అతని కళ్లకు ముసల్దాన్లాగా ఉన్నానేమో అని అనుకుంది. ఇప్పటి పరిస్థితుల్లో అతను ఏం చేసినా తను కాదనదు, ఏం చెప్పినా వింటుంది. ఆ రావుగాడు తలుపులు బద్దలు కొట్టి పైకి వస్తాడేమో అనే భయంతో వెళ్ళి గది తలుపులు మూసి లోపల నుంచి తాళం వేసుకొని వచ్చి కూర్చుంది. అలా 2 గంటలు గడిచాయి. వాచి చూసుకుంది. 12 అయింది. లేచి కాసేపు పచారులు చేసింది. తలంతా నొప్పిగా అనిపించింది. కింద అంతస్తులో ఉన్న కిచెన్ కేసు బయలుదేరింది. కాఫీ తయారు చేసుకుందామని. స్టోర్ రూమ్ పక్కనే కిచెన్. రావును బంధించి ఉంచిన గది వద్దకు రాగానే దబదబమన్న శబ్దం వచ్చింది. రూమ్ ముందు నిలబడి చూసింది. లోపల నుంచి రావు బలంగా తలుపులు దేంతోనో కొడుతున్నాడు. అప్పటికెంతోసేపటి నుంచి అతను ఆ ప్రయత్నంలో ఉన్నాడో కానీ తలుపులు వదులుగా ఊగుతున్నాయి. అవి ఊడాయి అంటే మంజుల వణికిపోయింది. సమయానికి కూపర్ కూడా ఇంట్లో లేడు. ఆ తలుపులు కాస్త విరిగి ఆ రావు బయటపడ్డాడు అంటే తన గతి అధోగతే అని అనుకుంది. కిచెన్లోకి వెళ్ళి కాఫీ కూడా పెట్టుకోవాలన్న ధ్యాస లేకుండా పోయింది. రావు తలుపుల్ని లోపల నుంచి దేంతోనో బలంగా కొడుతున్నాడు. ఆ తలుపు ముందు 4 అడుగుల కారిడార్ ఉంది. ఆ తలుపులు రాకుండా ఏదైనా అడ్డం పెడదామా అని అనుకుంది. కిచెన్లోకి వెళ్ళి చూసింది. ఏమీ కనిపించలేదు. కొయ్య షెల్ఫ్ ఉంది. దాన్ని అడ్డంగా పెడితే తలుపు రాదు. కానీ ఆ షెల్ఫ్ను కదిలించడం తన వల్ల కాని పని. కూపర్ వస్తున్న జాడలేదు. భయం ఎక్కువైంది. పోర్టిగో పక్కనే పూల చెట్ల వద్దకు వచ్చి అక్కడి నుంచి రోడ్ కేసు చూసింది. తెల్ల కారు వస్తుందేమోనని. కారు కనిపించలేదు. కానీ కాలికేదో గట్టిగా తగిలింది. వంగి చూసింది. అది గడ్డపార. 4 అడుగులు పొడుగుంది. తళుక్కుమని ఒక ఆలోచన మెరిసింది. అది తీసుకొని లోపలికి వెళ్ళింది. బాగా బరువు ఉన్నట్టు అనిపించింది. రొప్పుకుంటూనే మోసుకుపోయింది. రావును బంధించి ఉంచిన గది తలుపుకు కారిడార్ గోడకు ఆనేట్టు అడ్డంగా పెట్టింది. అతను తలుపు తెరిచే ప్రయత్నం విరమించుకోలేదు. గడ్డపార అడ్డంగా పెట్టగానే లోపల నుంచి అతడు నెట్టినా తలుపు కదలలేదు. మంజులకు ధైర్యం వచ్చింది. మెల్లగా తలుపు తట్టింది. ఎవరది? కూపరా అడిగాడు రావు లోపల నుంచి. కాదు, నేను మంజులని. తలుపు తెరువు, నీతో మాట్లాడాలి అన్నాడు రావు. తీయను, నాకు వినాలని కుతూహలంగా లేదు. రేపు మధ్యాహ్నం దాకా నువ్వు ఆ గదిలో ఉండాల్సిందే. ఆలోగా నా ఫోటోలు నాకు చేరతాయి అంది మంజుల. ఇంతకింత అనుభవిస్తావన్నాడు రావు. అదంతా తర్వాత సంగతి. నువ్వు అల్లరి చేయకుండా కూర్చో అంది మంజుల. నాకు దాహంగా ఉంది, కాసిన మంచినీళ్ళన్నా ఇవ్వు. ఇస్తాను, ఇప్పుడు కాదు. కూపర్ని రాని అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. తన ధైర్యానికి తెలివికి తానే ఆశ్చర్యపోయింది. 2:03 కారు వచ్చిన చప్పుడైంది. ఎంతసేపు అయిందే అని అడిగింది మంజుల.
ఈ రావుగాడి సంతకం ఫోర్జరీ చేయడం చాలా కష్టం. అతను చాలాసార్లు తంటాలు పడ్డాడు. ప్రతిసారి అతనికి ఏదో అనుమానం కలగడం, దాన్ని కొట్టేయడం, అలాగే చాలాసేపు తంటాలు పడ్డాడు. చివరికి ఏమైంది? సంతకం చేయగలిగాడా? అంటూ ఆమె ఇచ్చిన కాగితాలు తిరిగిచ్చాడు. వాటిని తీసుకుని బ్యాంకుకు రాసిన ఉత్తరంలోని సంతకాన్ని, రావు ఉత్తరంలోని సంతకాన్ని మార్చి మార్చి చూసింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది. రెండూ ఒకేలా ఉన్నాయి. ఫోర్జరీ సంతకం అని ఎవరూ కనిపెట్టలేరు. మార్వలెస్, చాలా బాగుంది. అతనికి నా గురించి చెప్పావా? అడిగింది మంజుల. అవసరం లేకపోయింది. 500 ఇచ్చాను. ముందు 1000 దాకా అడిగాడు. నయాన్న చెప్పి భయపెట్టి పని చేయించుకొచ్చాను అన్నాడు కూపర్. రావు చెయ్యబోయిన ఘనకార్యం, తను తెలివిగా చేసిన పని విశదంగా చెప్పింది. కూపర్ మెచ్చుకున్నాడు మంజులను. ఓ మారు చూసొస్తానంటూ కిందకెళ్ళాడు. ఉత్తరాలు 2 తీసి తలగడ కింద దాచింది. గుండెల మీద ఉన్న ఒక పెద్ద బరువు దించినట్టుగా అయింది. కూపర్ తిరిగొచ్చాక సిగ్గు విడిచి అతడిపై తనకున్న కోరిక చెప్పేందుకు తీర్మానించుకుంది. కూపర్ వచ్చాడు. ఏమంటున్నాడు? శుభ్రంగా నిద్రపోతున్నాడు. తలుపు తెరిచి చూసావా? లేదు. పాప, నిన్ను పొద్దున్నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతున్నట్టున్నావు. కాసేపు పడుకుంటావా? 10ంటికి కానీ బ్యాంక్ తీయరు. ఈలోగా నిద్రపోయి లేవచ్చు అంది గోముగా. నాకు కూడా కళ్ళు కూరుకుపోతున్నాయి మేడం. వెళ్ళి కింద పడుకుంటా అన్నాడు కూపర్. వద్దు, ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం. నువ్వు కూడా ఇక్కడే పడుకో, ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఆ మంచమే పడుకో, నేను సోఫాలో సర్దుకుంటాను అంది మంజుల. నో, మీరే మంచమే పడుకోండి అంటూ కూపర్ లేచి సోఫా వైపు నడిచాడు. లైట్ తీసేనా? మీ ఇష్టం మేడం. ఆ తర్వాత కొంచెంసేపు ఆలోచించి ఆమె లేచి అతడి చెంపలు నిమిరింది. మేడం, ఏంటిది? నేను మ్యాడ్ అయిపోతున్నాను అందామె. నాకు తెలుసు, కానీ నేను నపుంసకుణ్ణి, మీకు ఉపయోగపడను అన్నాడు తల వంచుకొని కూపర్ సిగ్గుతో. నిజంగానా? అవును. ఆమె నెత్తిన అగ్నిపర్వతం బ్రద్దలైనట్టు అయింది. వెతికి వెతికి చివరకు తను ఏరి కోరి తెచ్చుకుంది ఒక అప్రయోజకుణ్ణి అని తెలిసాక ఇంకా కూపర్ మొహం చూడలేకపోయింది. మనుషుల్లో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అన్న నగ్న సత్యం ఆమెకు అర్థమైంది ఆ క్షణంలోనే. శరీరంలోని కోరికలు చల్లబడ్డాయి. తిరిగొచ్చి మంచమే పడుకుంది. టెలిఫోన్ మోగింది. కూపర్ ఫోన్ అందుకునే ప్రయత్నం చేయలే. అలాగే సోఫాలో కూర్చున్నాడు. మంజులో వెళ్ళి రిసీవర్ అందుకని మాట్లాడింది. ఫోన్ పెట్టేసింది. హోటల్ ఓల్గా నుంచి వచ్చిందా ఫోన్. ఆమె భర్త అయిన డాల్మియా ఉదయం 8:30 కల్లా వచ్చే విమానంలో దిగుతున్నట్టు చెప్పారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆ వార్త వినగానే కూపర్ పిలిచింది. మేడం అంటూ వచ్చి నిలబడ్డాడు. అతన్ని చూస్తే ఇప్పుడు ఆమెలో ఉద్రేకం కానీ ఉత్సాహం కానీ లేవు. మావారు రేపే వస్తున్నారు. నేను హోటల్ ఓల్గాకి వెళ్ళిపోతున్నా. ఆ ఉత్తరాలు నీ దగ్గర ఇస్తాను. నువ్వు బ్యాంకుకి వెళ్ళి ఫోటోలు తీసుకొని నాకు హోటల్లోకి వచ్చి ఇచ్చేయి. ఆ తర్వాత రావుని వదిలిపెట్టాయి. ఆయన సామాన్యంగా వెంటనే ఇంటికి వెళ్ళమంటారు. 12 దాకా వారిని ఎలాగో అలా అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈలోగా నువ్వు పని పూర్తి చేయాలి. ఎందుకు నీకు ప్రతిఫలంగా 10,000 ఇవ్వదలుచుకున్నాను అంది మంజుల. నాకు డబ్బు అవసరం లేదు. నా వల్ల మీకు జరిగిన అపకారానికి ప్రతీక చేస్తున్నాను ఈ సహాయం అంతే అన్నాడు కూపర్. నీ ఇష్టం, నేను చెప్పవలసింది చెప్పాను అంటూ గబగబా డ్రెస్ చేసుకోవడం మొదలుపెట్టింది. మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేయమంటారా? నీకు కారు కావాలిగా, నన్ను వదిలేసి తిరిగొచ్చేయి అంది మంజుల. 15 నిమిషాల తర్వాత కారు హోటల్ ఓల్గా వైపు ప్రయాణం చేయసాగింది. 9 డాల్మియా కారు హోటల్కి వచ్చింది. మంజుల ఎయిర్పోర్ట్కి వెళ్దామనుకుని నిద్ర లేకపోవడం వల్ల నీరసంగా ఉండడంతో 2 పెగ్గులు విస్కీ తాగి పడుకుంది. మత్తుగా నిద్ర పట్టేసింది. డాల్మియా వస్తూనే మంజులను ముద్దు పెట్టుకుని ఇంకా నిద్రపోతున్నావే అని అడిగాడు. రాత్రి సరిగ్గా నిద్రలేదు, వేకువజామునే పట్టింది అంది మంజుల. ఏంటి విశేషాలు అడిగాడు డాల్మియా. ఏం లేవు, అంత మామూలే. మీరు రేపు వస్తా అన్నారుగా, ఇవాళే వచ్చేసారే. నిన్ను చూడండి ఉండలేక, పైగా ఇక్కడ 2-3 అర్జెంట్ పనులు కూడా ఉన్నాయి, చూసుకోవాల్సి వచ్చింది. అంతే, ప్రయాణం మార్చుకొని వచ్చేసాను. త్వరగా డ్రెస్ చేసుకో, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు డాల్మియా. వెళ్దాంలేండి, తొందర ఏముంది. రంగయ్య కూడా లేడు. చేపలు తెమ్మని మహాబలిపురం పంపాను. ఈవేళ సాయంత్రం వస్తానంటున్నాడు. భోంచేసి వెళ్దాంలేండి అంది మంజుల. అలాగే అన్నాడు డాల్మియా.
మంజుల లేచి బాత్రూంలోకి వెళ్ళింది. 1:10 అయింది. టెలిఫోన్ మోగింది. డాల్మియా రిసీవర్ అందుకున్నాడు. తను హలో అనకముందే అవతల వ్యక్తి, మేడం, వాడు మనల్ని బోల్తా కొట్టించాడు అన్నాడు. డాల్మియా, ఎవరు నువ్వు, ఎవరు కావాలి అడిగాడు. అది రాంగ్ నెంబర్ ఏమో అని అనుకుని. మంజుల గారు లేరా? ఉంది, ఆమెతోనే మాట్లాడాలి. నువ్వెవరు? నీకు అనవసరం. అమ్మగారిని ఫోన్ దగ్గరికి పిలువు అన్నాడు అతను. ఉండు, పిలుస్తాను అన్నాడు డాల్మియా. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి మంజులని పిలిచి, ఎవరో ఫోన్ చేశారు అని చెప్పాడు. మంజుల టవల్ కట్టుకుని తడి శరీరంతోనే వచ్చి రిసీవర్ తీసుకుని హలో అంది. నేను మేడం, కూపర్ని. రావుగాడు బోల్తా కొట్టించాడు. అసలు ఆ ఫోటోలు బ్యాంకుకు పంపలేదుట. ఆ ఏజెంట్ ఉత్తరం చూసి చాలా చిరాకు పడ్డాడు. అతన్ని చివాట్లు పెట్టేందుకు ఫోన్ చేశాడు కూడా అన్నాడు కూపర్. సారీ, మీరెవరో నాకు తెలియదు, రాంగ్ నెంబర్ అయి ఉంటుంది అంటూ ఫోన్ పెట్టేసింది. ఎవరు డియర్ అడిగాడు డాల్మియా. ఏమో అర్థం కావడం లేదు అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక నవ్వుకున్నాడు డాల్మియా. మంజులు స్నానం చేసి వచ్చి డ్రెస్ చేసుకోసాగింది. మంజు పిలిచాడు డాల్మియా. ఏంటండి అడిగింది. మన రావు కలిశాడా? లేదండి, నువ్వొచ్చి 2 రోజులైంది. అతన్ని కలిసి లెక్కలన్నీ అవకతవకలుగా ఎందుకున్నాయో పరీక్షించమని చెప్పాను. మరి నువ్వొచ్చి ఏం చేసినట్టు అడిగాడు డాల్మియా. ఫోన్ చేస్తూనే ఉన్నాను, అతనికి ఊళ్ళో లేడని చెప్పాడు అంది మంజుల. అతడి కారు మన బంగ్లా దగ్గర ఉంది. ఎందుకని అడిగాడు డాల్మియా. కుప్పలా కూలిపోయింది మంజుల. వెంటనే సృహ కూడా తప్పిపోయింది. డాల్మియా లేచి చల్లటి నీళ్లు మంజుల మొహం మీద చల్లాడు. ఆమె కళ్ళు తెరిచింది. ఏంటి అలా మారిపోయావు అడిగాడు డాల్మియా. మంజులు మాట్లాడలేదు. మంజు, డబ్బుండగానే మనిషికి సరిపోదు. అది తెచ్చే సమస్యల్ని తెలివిగా ఎదుర్కోవాలి. అంతులేని ధైర్యం, అసమానమైన యుక్తి కావాలి. మనలాంటి వాళ్ళ చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు వలలు వేస్తూనే ఉంటారు అన్నాడు డాల్మియా. మంజులకు డాల్మియా ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. సరే, నా వెంట రా అన్నాడు డాల్మియా. మంజుల చకచకా వచ్చింది. ఇద్దరూ కలిపి కారెక్కారు. కారు వాళ్ల సొంత బంగ్లాకు పోవాలని డ్రైవర్తో చెప్పాడు. పోర్టికోలో రావు కారు, దాని వెనక అంబాసిడర్ 2 ఉన్నాయి. మంజులకు మెదడు పనిచేయడం మానేసి చాలాసేపే అయింది. అతనితో పాటు దిగి లోపలికి నడిచింది. హాల్లోనే ఎదురయ్యాడు కూపర్. అతన్ని చూడగానే గుండెలు దిగజారిపోయాయి మంజులకు. రావేం చేస్తున్నాడు అడిగాడు డాల్మియా. గదిలో ఉన్నాడు చెప్పాడు కూపర్. రెడ్డి ఇప్పుడే వచ్చాడు, రావుని పైకి తీసుకురండి అన్నాడు డాల్మియా. మంజులకు అర్థం కాలే. కూపర్కు డాల్మియా తెలుసో లేదో వాళ్ల సంభాషణను బట్టి అర్థం కాలేదు. రెడ్డి అనే ఫ్రెండ్ ఒకడున్నాడని కూపర్ చెప్పాడే తప్ప అతన్ని తను చూడలేదు. మరి అతన్ని గురించి డాల్మియా అడగడం విచిత్రంగా దోచింది. డాల్మియా వెంట మేడపైకి వెళ్ళింది. కూర్చో మంజు అన్నాడు భర్త. మంజుల అతని వైపు చూడకుండా మౌనంగా కూర్చుంది. రావును వెంట పెట్టుకొచ్చారు కూపర్, రెడ్డి ఇద్దరు. కూర్చో మిస్టర్ రావ్ అన్నాడు డాల్మియా. రావుకు ధైర్యం వచ్చింది. కుర్చీలో కూర్చున్నాడు. నాతో నీకెన్నాళ్ల నుంచి పరిచయం ఉంది అడిగాడు డాల్మియా రావును. 25 సంవత్సరాలు. ఇన్నేళ్ల నుంచి నా వ్యవహారాలన్నీ నువ్వే చూస్తున్నావు. నన్ను ఎన్నోసార్లు మోసం చేశావు. తెలుసుకొని కూడా నిన్నేమి చేయలేదు. కానీ ఈ మధ్య నువ్వు చాలా వెధవ పనులు చేస్తున్నావు. దొంగ సంతకాలు చేసి నా షేర్లు చాలా అమ్మావు. ఆ డబ్బంతా రేసుల్లో పెట్టావు. నీ సెక్రటరీ ఎప్పటికప్పుడు నీ ఎత్తులు నాకు తెలుపుతూ ఉండింది. ఆమె నువ్వు మంజులను బ్లాక్మెయిల్ చేసేందుకు పథకం వేస్తున్నావని తెలిపింది. ఆ విషయం తెలియగానే నా అనుచరులను కూపర్ను, రెడ్డిని నీకు బాడీ గార్డులాగా నియమించాను. నేను ఊహించినట్టే నువ్వు పథకం వేశావు. కానీ దురదృష్టం, నా మనుషుల్నే నియమించుకున్నావు అన్నాడు డాల్మియా. నాకంతా అర్థమైంది. కానీ ఒక్కటి మాత్రం మీరు తెలుసుకోలేదు. నేను ఏమైనా మీ పరువు బజారున పడే ఏర్పాట్లు పక్కడబందీగా చేశాను అన్నాడు రావు. ఏం చేశావు? ఆ ఫోటోలు నా స్నేహితుడికి ఇచ్చాను. నాకు గనక ప్రమాదం జరిగే పక్షంలో 100ల కొద్దీ కాపీలు తీసి వాటిని పేపర్లకు పంపమన్నాను అన్నాడు రావు. ఆ ఫోటోలు బ్యాంకులో కూడా లేవు సార్. నేను వెళ్ళొచ్చాను అన్నాడు కూపర్. నేను ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాను. మీరెవ్వరూ లేరు. కానీ రెడ్డి ట్రంకాల్లో చెప్పాడు.
రావును బంధించి ఉంచామని, అతడి కారు పోర్టికోల్లో కనిపించిందని, అందులో బ్రీఫ్ కేస్ ఉంది, దాన్ని తీసి చూశాను అన్నాడు డాల్మియా. ఆ ఫోటోలు చూశారా అడిగాడు రావు ఆతృతగా. ఇవేనా అంటూ జేబులోంచి పసుపు పచ్చని కవర్ తీసి చూపించాడు. అవే అవే అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. కూపర్ గ్లాసులో నీళ్లు తెచ్చి అతని ముఖాన చల్లాడు. రావు కళ్ళు తెరిచాడు. నువ్వు వెళ్ళిపోవచ్చు, 2 రోజుల్లో నిన్ను పోలీసులు అరెస్టు చేసే ఏర్పాటు చేస్తానన్నాడు డాల్మియా. రావు తలవంచుకొని వెలుపలికి వెళ్ళిపోయాడు. కూపర్, రెడ్డి ఇద్దరు డాల్మియా దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. మంజు, నా పవిత్రమైన ప్రేమకు చిహ్నంగా నీకిదిగో కానుక అంటూ ఆ ఫోటోలున్న కవర్ అందించాడు. ఆమె కృతజ్ఞతతో అందుకుంది. మంజు, మనలాంటి డబ్బున్న వాళ్లకు అడుగు అడుగున ఆపదలే కాచుకొని ఉంటాయి. ఇకపైనైనా జాగ్రత్తగా ఉండు అన్నాడు డాల్మియా ఆమెను ప్రేమగా చూస్తూ. సారీ, ఇకపైన నా వల్ల ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అంది మంజుల సిగ్గుతో తల వంచుకుంటూ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నేను పెట్టే కథలన్నీ వినండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.